అంటే 2007 ఏపీపీఎస్సీ గెజిటెడ్ ఎగ్జామ్ 2007 ఏపీపీఎస్సీ గెజిటెడ్ ఎగ్జామ్ 2007లో రాశాను. దాంట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అప్పుడు 1.5 year ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ 1 year 10 months వర్క్ చేశాను. తర్వాత ఈస్ట్ గోదావరి అప్పటి జాయింట్ కలెక్టర్గా అయినటువంటి శ్రీ కోన శశిధర్ గారు ఈస్ట్ గోదావరిని అంటే అక్కడ మా డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి అక్కడికి ట్రాన్స్ఫర్ మీద తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ 1 year 11 months చేశాను. అక్కడ డిపార్ట్మెంట్ పరంగా మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. నెక్స్ట్గా చేయాలి మనం మన డిపార్ట్మెంట్ త్రూ మ్యాక్సిమం సర్వీసెస్ పబ్లిక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ మెయిన్ మోటో తోటి ఈవెన్ దో అంటే ప్రైవేట్ సెక్టర్ అంటే ఐ మీన్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే ఇక్కడికంటే బెటర్మెంట్ ఉండొచ్చు, కానీ మై మోటో ఈజ్ టు గివ్ గుడ్ సర్వీసెస్ టు ద పబ్లిక్. దట్స్ వై ఆఫ్టర్ దిస్ ఈ సర్వీసెస్కి ఆప్ట్ చేయడం జరిగింది. అది డిపార్ట్మెంటల్గా అంబిషన్. రెండోది ఏంటంటే మనం కూడా ఒక ఈవెన్ ఒక ఫన్ ఒక లాఫ్ అంటే ఒక హాస్యం కూడా ఒక అది ఆరోగ్యకరమైనటువంటి విషయం కాబట్టి ఆ ఆస్పెక్ట్లో కూడా మనకంటూ ఒక ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాలి, మనం కూడా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, యాజ్ అన్ ఆర్టిస్ట్ కూడా మనం ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో అటు మిమిక్రీని కూడా డెవలప్ చేయడం జరిగింది. అటు ఆ విధంగా టీవీ షోస్ అవి చాలా ఇవ్వడం జరిగింది. వాయిస్ ఆఫ్ ట్రూత్ విత్ వైవిఆర్. భూములు స్థలాల రిజిస్ట్రేషన్లు సర్వేపై స్పెషల్ ఫోకస్. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ CHVSN కుమార్తో వాయిస్ ఆఫ్ ట్రూత్ విత్ వైవిఆర్. భూమి రిజిస్ట్రేషన్ కాగానే సొంతమవుతుందా? స్థలాలు కొనేవారు అమ్మేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మీ సేవ ద్వారా పట్టాదార్ పాస్బుక్ పొందవచ్చా? సర్వే డిపార్ట్మెంట్ తో ఎలా పని చేయించుకోవాలి? NLRM ప్రోగ్రామ్ అంటే ఏంటి? సర్వేరాల ప్రాధాన్యత ఏంటి? భూముల రిజిస్ట్రేషన్ లో వాదా వివాదాలపై స్పెషల్ ఫోకస్. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ CHVSN కుమార్తో వాయిస్ ఆఫ్ ట్రూత్ విత్ వైవిఆర్ మీ YTVలో బుధవారం ఉదయం 9 గంటలకు, తిరిగి రాత్రి 9:30 మీ YTVలో. YTV ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనందరం చాలా ఆస్తులు కొనుక్కుంటాం, దాంట్లో డిస్ప్యూట్స్ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఇవన్నీ మనం చాలా తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాం. అసలు మన ఆస్తులు ఏంటి, దాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని కొనుక్కునే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మనం ఒక భూమి ఎంత ఎక్స్టెంట్ కొనుక్కుంటున్నాము అవన్నీ చెప్పగలిగే వ్యక్తులు మనకు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక సర్వే డిపార్ట్మెంట్ అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉందండి. ఆ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్ గారు ఈరోజు మన YTV ప్రేక్షకుల కోసం మన స్టూడియోకి వచ్చి ప్రేక్షకుల యొక్క డౌట్లు అంటే వారి యొక్క ఏమేమి వాళ్ళకి ఉపయోగపడే విషయాలు చెబుతాకి మేము ముందుకు వచ్చారు. వారి యొక్క సలహాలు సూచనలు మనం విని మనం ఇంప్లిమెంట్ చేస్తే మన ఆస్తులు కాపాడుకుంటాకి ఒక మార్గం సుగమం అవుతుంది, కొత్త విషయాలు కూడా మీకు తెలిసినట్టు ఉంటుంది. సార్ కుమార్ గారు నమస్కారం అండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా YTV ప్రేక్షకుల కోసం మీరు చాలా విషయాలు చెప్పాలని మా వచ్చినందుకు మా తరఫున మా YTV తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అసలు ఈ సర్వే అంటే ఏంటి సార్? సర్వే ఏడి డిపార్ట్మెంట్ ఏముంది, దాని హిస్టరీ ఏంటో మా ప్రేక్షకులకి కొంచెం చెప్తే. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంటు 1971లో DMUs ఎస్టాబ్లిష్ అయినాయండి, అంటే డిస్ట్రిక్ట్ మెయింటెనెన్స్ యూనిట్స్ అంటాము. అయితే దీని హిస్టరీకి వచ్చినట్లయితే 1571లో అక్బర్ గారు పరిపాలనలో ఈ సర్వే డిపార్ట్మెంట్ తాలూకు యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అయినవి. అప్పట్లో ఏంటంటే ఈ ల్యాండ్ ట్యాక్స్ కలెక్షన్ కోసం అని చెప్పేసి ఎవరి దగ్గర నుంచి ఎంత ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో అప్పట్లో ఈ సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఇది 1571 అక్బర్ గారి టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మన డిపార్ట్మెంట్ అనేది 1971లో DMU డిస్ట్రిక్ట్ మెయింటెనెన్స్ యూనిట్ ఎస్టాబ్లిష్ అయింది. అయితే అప్పటి నుంచి కూడా సర్వే జనరేషన్స్ చాలా జనరేషన్స్ వచ్చాయండి. అందులో ఏంటంటే 5 మార్ష్
నెక్స్ట్ కస్రా, సింపుల్ ట్రయాంగులేషను, ట్రయాంగిల్ విత్ ఆఫ్సెట్స్, ప్లేన్ టేబుల్ సర్వే, బ్లాక్ మ్యాపు, పొంగనూరు అండ్ డిఎన్ఓ సిస్టమ్. ప్రజెంట్ ఇప్పుడు 8th జనరేషన్ నడుస్తుందండి. ఈ డిఎన్ఓ సిస్టమ్ అంటే డయాగ్నల్ అండ్ ఆఫ్సెట్ సిస్టమ్ అనమాట. అయితే మన గతంలో కంబైన్డ్ స్టేట్లో అటు తెలంగాణలోకి వచ్చేటట్టు అప్పుడు చూసినట్లయితే అక్కడ మరట్వాడ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఈ సీమాంధ్రలో అంటే మన ఆంధ్ర రాయలసీమలో ఈ డిఎన్ఓ సిస్టమ్ అనేది అడాప్ట్ అయి ఉంటుందన్నమాట. డిఎన్ఓ అంటే డయాగ్నల్ అండ్ ఆఫ్సెట్ సిస్టమ్ అనమాట. ప్రజెంట్ ఈ సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకున్నామండి. సార్ ఈ స్టోన్స్ గురించి మనం ఎలా మెయింటైన్ చేస్తారు? ఈ సర్వే స్టోన్స్ వీటి గురించి కూడా ప్రేక్షకులకి. ఓకే, స్టోన్స్ మనకి యాక్చువల్గా సర్వే స్టోన్స్ పరంగా తీసుకున్నట్లయితే మొత్తం మనకి 4 types ఆఫ్ స్టోన్స్ ఉంటాయండి. ఏ క్లాస్ స్టోన్, బి క్లాస్ స్టోన్, సి క్లాస్ అండ్ డి క్లాస్, 4 types ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. ఇవేంటంటే ఈ స్టోన్స్ పర్పస్ ఏంటంటే మనకి అవి ఒక కంట్రోల్ పాయింట్స్ లాంటివి అనమాట. అంటే ఒక రెఫరెన్స్, అది ఒక ఏదైనా ల్యాండ్కి సర్వే చేయాలనుకున్నప్పుడు ఒక రెఫరెన్స్ పాయింట్ కావాలి. ఆ రెఫరెన్స్ పాయింట్ అనేది ఫిక్స్డ్గా ఉండడం కోసం అని చెప్పేసి మనం స్టోన్స్ ప్లాన్ చేస్తాము. అందులో ఈ ఏ క్లాస్ స్టోన్ అనేది తీసుకున్నట్లయితే దీనికి సైజు 90 centimeters హైట్ ఉంటుంది. దానికి హెడ్ 22.5 into 22.5 centimeters ఉంటుందన్నమాట. ఇవి ఏ క్లాస్ స్టోన్స్. ఈ ఏ క్లాస్ స్టోన్స్ అనేవి మనం ఫీల్డ్ ట్రై జంక్షన్స్లోను పాయింటర్స్లోను యూస్ చేస్తాం. తర్వాత బి క్లాస్ స్టోన్స్. బి క్లాస్ స్టోన్స్ అనే దానికి వీటికి లెంగ్త్ 60 centimeters ఉంటుంది. ఈ క్రాస్ సెక్షన్ అంటే 15 centimeters విడ్త్, 15 centimeters విడ్త్ ఉంటుంది అనమాట ఈ హెడ్. సో ఇవి బి క్లాస్ స్టోన్స్. ఇవి మిగిలిన అంటే ఈ ఏ క్లాస్ స్టోన్ అదర్ దెన్ ఏ క్లాస్ స్టోన్స్లో మనం ఈ బి క్లాస్ స్టోన్స్ యూస్ చేస్తాం. ఇకపోతే సి క్లాస్ స్టోన్స్, డి క్లాస్ స్టోన్స్, ఈ రెండు కూడా మనం టౌన్ సర్వేలో యూస్ చేస్తామండి. ఇవన్నీ అంటే సి క్లాస్ స్టోన్ అనేది దీన్ని చైన్ స్టోన్ అంటాం. అంటే చైన్ ఎక్కడైతే మనం చైన్ జంక్షన్ ఉంటుందో అక్కడ ఈ సి క్లాస్ స్టోన్ యూస్ చేస్తారు. దీని డైమెన్షన్ చూసినట్లయితే 1 feet దీని లెంగ్త్ ఉంటుంది. 6 inches by 6 inches దానికి క్రాస్ సెక్షన్ ఉంటుందన్నమాట. అలాగే డి క్లాస్ స్టోన్. డి క్లాస్ స్టోన్ అంటే దీన్ని 3-eyelid స్టోన్ అంటాము. ఇది 18 inches లెంగ్త్ ఉండి 8 inches by 8 inches దీని హెడ్ ఉంటుందన్నమాట. అయితే ఇకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్కి మనం ఎస్ మార్కుతో ఉన్నటువంటి స్టోన్స్ యూస్ చేస్తాం. ఎందుకంటే అది ఎవరికైనా సరే అది అర్థం అవుతుందన్నమాట. ఎస్ సింబల్ ఉన్నటువంటి ఒక స్టోన్ ఉంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అన్న విషయం మనకు తెలుస్తుంది. అందుకని స్పెసిఫిక్గా ఎస్ స్టోన్స్ యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే కండమ్ స్టోన్స్, ఇలాగ మైనస్ సర్క్యూట్ ఫీల్డ్ స్టోన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. అవన్నీ కూడా అక్కడ దాన్ని ప్లాంట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ స్టోన్స్ని ఇప్పుడు కూడా కన్సర్న్డ్ అంటే వారికి సంబంధించినటువంటి రైతులు వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా స్టోన్ డ్యామేజ్ అయినా దాన్ని వాళ్ళ తీసివేసినా వెంటనే వాళ్ళు ఏం చేయాలంటే మన కన్సర్న్డ్ విఆర్ఓస్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు విఆర్ఓ గారు ఇంటర్న్ మండల సర్వేకి చెప్పడం, మండల సర్వేర్ వచ్చి ఆ స్టోన్ని మళ్ళీ రిప్లేస్ చేయడం జరుగుతుంది. సో దీని మీద సూపర్విజన్ కూడా విఆర్ఓ గారు ఫ్రీక్వెంట్గా చేస్తుంటారు. అలా మండల సర్వేస్ కూడా వీళ్ళు ఫ్రీక్వెంట్గా సర్వే స్టోన్స్ని అవి ఇంటాక్ట్లో ఉన్నాయా లేదా డ్యామేజ్ అయినవా ఇవన్నీ కూడా చెక్ చేస్తుంటారు. దీని మీద ఒక ఇన్స్పెక్షన్ సూపర్విజన్ కూడా ఉంటుంది. సార్, సర్వే డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ యాక్టివిటీస్ మా ప్రేక్షకులకు తెలియజేస్తారు. సర్వే డిపార్ట్మెంట్ మెయిన్ యాక్టివిటీస్ అంటే ఇనిషియల్ సర్వే, తర్వాత రీసర్వే, సప్లిమెంటరీ సర్వే, ఇవి మెయిన్గా డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ రోలు. వీటిని కండక్ట్ చేయడం అనేది. ఇనిషియల్ సర్వే అంటే మనకి ఒక విలేజ్ని ఒక యూనిట్గా తీసుకుని దానికి న్యాచురల్ బౌండరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రివర్ ఉండొచ్చు, హిల్స్ ఉండొచ్చు, ఫారెస్ట్ ఉండొచ్చు, లేదంటే కెనాల్స్ ఉండొచ్చు. వాటిని న్యాచురల్ బౌండరీస్గా ఫిక్స్ చేసుకుంటూ ఒక విలేజ్ని యూనిట్గా తీసుకుని దాన్ని ఇనిషియల్ సర్వే కండక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఎఫ్ఎంబీస్ అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటాము, అలాగే ఆర్వీఎం రెవెన్యూ విలేజ్ మ్యాపు, తర్వాత సర్వే అండ్ ల్యాండ్ రిజిస్టర్, ఫెయిల్ ల్యాండ్ రిజిస్టర్, తర్వాత కొరిలేషన్ స్టేట్మెంటు, ఏరియా లిస్టు, స్టోన్ రిజిస్టర్స్, అడంగల్స్, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తాం. ఇది ఇనిషియల్ సర్వే అంటే ఒక విలేజ్ని మనం యూనిట్గా తీసుకుని సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత రీసర్వే అంటే రీసర్వే అంటే జనరల్గా 20 to 30 yearsకి ఒకసారి రీసర్వే మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇనిషియల్ సర్వే చేసిన తర్వాత మళ్ళీ 20 to 30 yearsకి ఎన్నో చేంజెస్ వస్తుంటాయి. అంటే సబ్ డివిజన్ జరగచ్చు, లేదా క్లబ్బింగ్ అవ్వచ్చు, ఏదైనా ఎంక్రోచ్మెంట్ జరగచ్చు,
ఎన్నో మ్యూటేషన్స్ వస్తుంటాయి. కాబట్టి వీటిని అప్డేట్ చేయడం కోసం అని చెప్పేసి 20 to 30 ఇయర్స్కి ఒకసారి మనం రీసర్వే కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే సప్లిమెంటరీ సర్వే అంటే పట్టా సబ్ డివిజన్ లాంటిది అనమాట. అది ఆ పర్టికులర్గా ఆ ల్యాండ్ పార్సల్కి సప్లిమెంటరీ సర్వే మనం టేకప్ చేయడం జరుగుతుంది. ఇవి డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ యాక్టివిటీస్. ఒక ఇద్దరి రైతుల మధ్య ఒక సరిహద్దు సమస్య వచ్చింది, దాన్ని సెటిల్ చేయాలి. దానికి ఎఫ్లైన్ పిటిషన్ ద్వారా మనం సర్వే డిపార్ట్మెంట్ అక్కడికి అటెండ్ అయ్యి ఆ సమస్యని అక్కడితో సెటిల్ చేస్తుంది. అలాగే పట్టా సబ్ డివిజన్, ఒక రైతు తన 10 ఎకరాలు 5 ఎకరాలు అమ్మాడు, దానికి సంబంధించినటువంటి సర్వే చేయడం, రికార్డ్ ప్రిపరేషన్ చేయడం, స్క్రూటినీ చేయడం, ఇవి కూడా చేస్తుంది పట్టా సబ్ డివిజన్. అలాగే ఈ హెలిప్యాడ్ కోఆర్డినేట్స్ అంటే ఇప్పుడు మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కానీ వస్తుంటారు, వాళ్ళు హెలికాప్టర్లు వస్తుంటారు. ఆ హెలిప్యాడ్ దానికి తల కోఆర్డినేట్స్ అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ సర్టిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ యాక్టివిటీస్ కూడా మనం చేస్తుంటాం. దీంతో పాటుగా ఏంటంటే సేల్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఎఫ్ఎంబి కానివ్వండి, లేకపోతే విలేజ్ మ్యాప్ కానివ్వండి, ఆర్ఎస్ఆర్, ఫెయిర్ అడంగల్, వీటిని సేల్ చేస్తాం, అవి కూడా చేస్తాం. దాంతోపాటు ప్రిపరేషన్ ఆఫ్ రికార్డ్స్, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, అప్డేషన్ ఆఫ్ రికార్డ్స్, ఇవన్నీ కూడా మనం డిపార్ట్మెంట్ యాక్టివిటీస్గా ఉంటాయి. దీంతోపాటు అసిస్టెంట్ డైరెక్టర్ ఈజ్ ద టెక్నికల్ అడ్వైజర్ టు ద జాయింట్ కలెక్టర్ అండ్ కలెక్టర్ అనమాట. కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఆయన సర్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి టెక్నికల్ అడ్వైజర్. డిపార్ట్మెంట్ ఇన్నేళ్ళు ఇన్ని సర్వేలు అయినాయి కదా సార్, ఒక విలేజ్ యూనిట్ కింద మీరు సర్వే చేస్తున్నారు కదా సార్. ఒక విలేజ్ యూనిట్గా తీసుకొని సర్వే చేసిన రికార్డ్స్ డిజిటలైజ్ చేసి ప్రజలకి అందించడానికి ఎందుకు మనం డిపార్ట్మెంట్ కానీ ఫెయిల్ అవుతున్నాం సార్? ఎందుకంటే ప్రతిదీ ఒక సర్వే, ఒక ఎఫ్ఎంబి తీసుకోవాలంటే ఒక సర్వేయర్ దగ్గరికి వెళ్ళి పట్టుకోవటం కానీ, ఆ విలేజ్ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి తీసుకోవటం కానీ, లేకపోతే ఒక ఆర్వీఎం తీసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. మీరు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ డిజిటలైజ్ చేసి నెట్లో పెట్టవచ్చు, లేకపోతే ఒక రేట్ తీసుకుని కంప్యూటరైజ్ చేసి ఈ సేవ ద్వారా ఇవ్వటమో ఏదో చేయొచ్చు. కానీ ఏంటంటే మీ డిపార్ట్మెంటు ఒక గుప్పుడు మూసి మీ దగ్గరికి వస్తేనే లేకపోతే ఒక 500 కడితేనే, లేకపోతే మీ చుట్టూ తిరిగితేనే ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? దీనికి ఇది రాకుండా ప్రజలకు కన్వీనియంట్గా ఏం తీసుకుంటే బాగుంటుంది, ఏ చర్యలు మీరు సజెస్ట్ చేస్తారని మా వ్యూవర్స్కి. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్కి కూడా ఉంది సార్. ఇప్పుడు ఆర్వీఎం అంటే ఏంటి ఎవరికి తెలుసు సార్? రైతుకి ఏం తెలుస్తుంది? ఎఫ్ఎంబి అంటే ఏంటి తెలుస్తుంది? లేకపోతే మీరు ఏ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారో నేను కామన్ మ్యాన్ని, నాకేం తెలుస్తుంది సార్? మీరు ఏదో సర్టిఫై చేస్తే అదే రికార్డ్ అనుకుంటాం. ఒక విలేజ్ మండలానికి ఒక సర్వేయర్ ఉంటున్నాడు, ఆయన పట్టుకోవాలంటే ఎన్ని విలేజ్లు, 30 విలేజ్లు, 40 విలేజ్లు ఉంటాయి. ఇవన్నీ ఒక్క సర్వేయరు వెళ్ళి ఎన్ని సబ్ డివిజన్స్, పట్టా సబ్ డివిజన్స్ కానీ ఇవన్నీ చేయాలంటే కష్టం. అదే మీరు ఇందాక డిజిటలైజేషన్ అన్నట్టు ప్రజలకి అందుబాటులో మన ప్రభుత్వం ఎందుకు తేలేకపోతాను సార్? దీన్ని తేవడానికి మనం ఏమన్నా చర్యలు తీసుకుంటాకి ప్రభుత్వానికి కానీ మీరేమన్నా మోడర్న్గా సలహాలు కానీ సూచనలు కానీ చేయగలరా సార్? ఇప్పుడు మనం అంటే డిపార్ట్మెంటల్ సర్వీసెస్ మనం ఎటువంటి పబ్లిక్ ఆఫీస్ మనం సప్లై చేస్తున్న పబ్లిక్కి ఇవన్నీ కూడా మనం సిటిజన్ చార్టర్ ద్వారా మనం ప్రతి చోట తెలియజేస్తామండి. అంటే మన ఇప్పుడు ఏడీ ఆఫీస్లో కానివ్వండి, ఆర్డీఓ గారి ఆఫీస్లో కానివ్వండి, తహసీల్దార్ ఆఫీస్లో కానీ సార్ సార్ మీరు 15 రోజుల లోపల ఇస్తారని బోర్డు పెడుతున్నారు సార్. అందంగా 50 రూపాయలు కడితే ఇస్తానంటున్నారు, అది ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు సార్. అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం పబ్లిసైజ్ చేస్తాము సిటిజన్ చార్టర్ ద్వారా. పబ్లిక్ ఎటువంటి సర్వీసెస్ మనం ఇస్తున్నామో అక్కడ మనం డిస్ప్లే చేస్తాము ఒకటి. ఇకపోతే మీరు అన్నారు ఏంటంటే క్విక్ సర్వీసెస్ గతంలో మాన్యువల్గా ఇచ్చేవాళ్ళు. అవును సార్. అంటే ఇప్పుడు మీ సేవ అనేది స్టార్ట్ చేస్తుంది గవర్నమెంట్. అవును సార్. ఇప్పుడు గతంలో ఏంటంటే మాన్యువల్గా అంటే మీరు అన్నట్టుగా ఎఫ్ఎంబి కానివ్వండి, ఒక విలేజ్ మ్యాప్ కానివ్వండి, లేదా ఆర్ఎస్ఆర్ కానీ మాన్యువల్గా అప్లై చేసుకోవడం, దానికోసం కొంత టైం అనేది వేస్ట్ కావడం జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే మీ సేవ ద్వారా మనం గవర్నమెంట్ ఆ సర్వీసెస్ డైరెక్ట్గా పబ్లిక్ అందజేస్తుంది. ఇప్పుడు ఇందులో ఏమైందంటే 2005-2007లో ఈ ఎఫ్ఎంబీస్ అలాగే విలేజ్ ప్లాన్స్, ఈ ఫెయిల్ ల్యాండ్ రిజిస్టర్స్ ఇవన్నీ కూడా మనం స్కానింగ్ చేసాం. మా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఇవన్నీ కూడా స్కాన్ చేస్తుంది. సబ్సిక్వెంట్గా వీటిని మనం ఏం చేసామంటే మీ సేవా సర్వీసెస్ త్రూ ఇవన్నీ స్కాన్డ్ సీడీలు అందులో మనం అప్లోడ్ చేసి ఈ ఎఫ్ఎంబి కానీ విలేజ్ మ్యాప్ కానీ అంటే ప్రస్తుతానికైతే కేటగిరీ ఏ సర్వీసెస్ కింద ఎఫ్ఎంబి, ఆర్వీఎం ఈ రెండు కూడా మీ సేవ ద్వారా మనం అందజేస్తున్నాం సార్. నేను మొన్న ఎఫ్ఎంబి తీసుకున్నాను సార్. మీ దాంట్లో సబ్ డివిజన్స్ ఏ ఉండే నాకు కనపట్లేదు, అంత క్లారిటీ. అంటే ఒక విషయం అండి, ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ మీకు చూసినట్లయితే ఒక రెవెన్యూ విలేజ్ 1920 ఆ ప్రాంతంలో సర్వే జరిగింది.
ఇనాము ఎస్టేట్ విలేజెస్ అని కూడా 1956 ఈ మన గిల్మన్ సార్. ఇనామ్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది, 1948లో ఇనామ్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. సబ్సిక్వెంట్గా జరిగినటువంటి సర్వే. అయితే ఈ రికార్డ్స్ అన్నీ కూడా అప్పటి టైంలో ప్రిపేర్ చేసినటువంటి రికార్డ్స్. అవి చాలా వరకు ఏంటంటే ఈ డైలాపిడేట్ కండిషన్లో ఉండడం, బ్రిటిల్ అయిపోవడం, క్రంబుల్ అయిపోవడం, కొద్దిగా ప్రింట్లు కూడా మీరు అన్నట్టుగా ఏంటంటే చాలా డల్ అయిపోవడం అని జరుగుతున్నాయి. సో అవి స్కాన్ చేసి తీసుకోవడం వల్ల కొద్దిగా ప్రింట్స్ కొన్ని చోట్ల అవి కొద్దిగా లైట్గా పడడం అని జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం కేటగిరీ ఏ సర్వీసెస్ ద్వారా ఎఫ్ఎంబి, ఆర్వీఎం మీకు మీ సేవ ద్వారా అందజేస్తున్నాం. ఎఫ్ఎంబి 50 రూపీస్ పే చేస్తే మీ సేవలో దొరుకుతుంది. ఆర్వీఎం అనేది 3 సైజెస్ ఉంటాయండి. A4 సైజ్ అయితే 50 రూపీస్, A3 సైజ్ అయితే 100 రూపీస్, A0 సైజ్ అయితే 200 రూపీస్. ఈ 3 సైజెస్లో మనం అక్కడ పొందవచ్చు. ఈ కేటగిరీ సర్వీసెస్ అంటే మీకు 15 మినిట్స్లో మనకి తహసీల్దార్ గారు డిజిటల్ సిగ్నేచర్తో మీకు ఇష్యూ చేస్తారు. ఇకపోతే దాంట్లో ఈ ఫెయిర్ ల్యాండ్ రిజిస్టరు, ఫెయిర్ అడంగల్ అనేది ఇంకా కేటగిరీ సర్వీస్లో పెట్టడానికి గవర్నమెంట్ ప్రపోజల్ ఉంది. అది కూడా పెడితే మీకు అది కూడా కేటగిరీ సర్వీస్లో ఇమీడియట్గా మీ సేవ ద్వారా సార్, ఇప్పుడు స్వాతంత్రం వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బైఫర్కేషన్ ఇచ్చి 50 ఏళ్ళు అయినా ఒక విలేజ్లో 2,000 ఎకరాలు, 2,500 ఎకరాలు ఉన్న భూమికి డిజిటలైజేషన్ కానీ, పాస్బుక్లు కానీ, లేకపోతే ఎఫ్ఎంబీలు కానీ ఇవ్వటానికి ఇంత వ్యవస్థ, ఇన్ని లక్షల జీతాలు ఖర్చు పెట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది? డిపార్ట్మెంట్ యొక్క లోపమా, వ్యవస్థ లోపమా, ఎంప్లాయీస్ లోపమా సార్? లేదండి. ఇప్పుడు ఏంటంటే దీని మీద గవర్నమెంట్ NLRMP అంటే నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, దీనిది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. దీంట్లో ఏంటంటే మొత్తం మనకున్నటువంటి రికార్డ్స్ అంటే ఎఫ్ఎంబీస్, అయితే విలేజ్ ప్లాన్స్, ఫెయిర్ అడంగల్, ఆర్ఎస్ఆర్సీ ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తారు. దీనికి ఆల్రెడీ మేము ఎస్టిమేషన్స్ కూడా రీసెంట్గా మేము కమిషనర్ గారికి పంపించడం జరిగింది. దీంట్లో 50% షేర్ కింద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ చేసుకుని దాన్ని ఎక్స్పెండిచర్ మీట్ అవుతూ మనకి ఇవన్నీ కూడా డిజిటేషన్ చేస్తారండి. డిజిటేషన్ చేస్తే ఏమవుతుందంటే మామూలుగా స్కానింగ్కి డిజిటేషన్కి తేడా ఏంటంటే స్కానింగ్ అనేది ఒక ఫిక్స్డ్గా ఉండిపోతుంది అంతే, అందులో ఎటువంటి ఎడిషన్స్ డిలీషన్స్ చేయలేం. కానీ డిజిటేషన్ అలా కాదు. ఒక ఎఫ్ఎంబీని మనం డిజిటేషన్ చేస్తే దాంట్లో ఒక కొత్త సబ్ డివిజన్ క్రియేట్ చేయొచ్చు, లేదా 2-3 సబ్ డివిజన్స్ క్లబ్ చేయొచ్చు, దాన్ని మనం ఆల్టర్ చేయొచ్చు, ఏమైనా మెజర్మెంట్స్ తప్పులుంటే ఎడిట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా డిజిటేషన్ జరుగుతాయి. అలాగే విలేజ్ ప్లాన్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ ఫెయిర్ అడంగల్లో కానివ్వండి, ఇవి కూడా డిజిటేషన్ అయిపోతాయి. దీనికి ఆల్రెడీ గవర్నమెంట్కి మనం ఏడీ సైడ్ నుంచి పంపించడం జరిగింది. NLRMP ద్వారా సఫిషియెంట్ ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా దానికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మేము ప్రజలు GoogleEarth.comకి వెళ్ళి భూమి మ్యాప్లు మేము తీసుకోగలుగుతున్నాం. అటువంటి పరిస్థితి అంటే మీ ప్రభుత్వం వారు అలా ఏది కావాలంటే అలా తీసుకునే విధంగా ఏమన్నా చేయగల ఆలోచనలు ఏమైనా ఉన్నాయా సార్ ప్రభుత్వం పరంగా? మీరేమన్నా ప్రభుత్వానికి యాజ్ ఏడీగా కానీ మీరేమన్నా సజెస్ట్ చేయగలరా గవర్నమెంట్, కలెక్టర్ గారికి? అదే అండి, ఇప్పుడు మీకు ఈ NLRMP ద్వారా ఈ NLRMP ప్రాజెక్ట్లో ఇవన్నీ డిజిటేషన్ అయ్యి పబ్లిక్ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఉందండి ఆల్రెడీ. సరే. సార్, ఈ పట్టాలు సబ్ డివిజన్కి రైతులకి జనరల్గా భూములు కొనుక్కుంటారు కదా సార్, సర్వే నెంబరు పలానా 140లో 1 ఎకరం కొనుక్కున్నాం అనుకోండి సార్. పాస్బుక్ ఇచ్చేటప్పుడు సర్వే రికార్డ్స్ దానికి ఎఫ్ఎంబీలో ఫిక్స్ చేస్తున్నారా సార్? అంటే సబ్ డివిజన్ కానీ ఇవన్నీ ఈ చేయటానికి చాలా చోట్ల చాలా మంత్స్ టుగెదర్ పడుతుంది. అంటే స్టాఫ్ యొక్క తక్కువయ్యా లేకపోతే వేరే రీజన్స్ వల్ల ఎందుకు డిలే అవుతుంది సార్ ఇది? అంటే పట్టాదారు పాస్బుక్స్, టైటిల్ డీడ్స్ అనేది అంటే మీ సర్వే వెళ్ళి సబ్ డివిజన్ చేయాలి లేకపోతే ఇచ్చేయాలని కూడా అంటున్నారు. లేదండి, అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్స్ ఇవి కూడా మీ సేవ ద్వారా సర్వీసెస్ వస్తున్నాయి. దానికి పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ ఇష్యూ చేయడానికి 45 డేస్ గవర్నమెంట్ టైం ఫిక్స్ చేస్తుంది. దీనికి మనం మీ సేవ ద్వారా ఫీజు కట్టి మనం పొందవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే పట్టాదారు పాస్బుక్ ఇష్యూ చేసేటువంటి కాంపిటెన్సీ తహసీల్దార్ గారికి ఉంటుంది. అలాగే టైటిల్ డీడ్ని ఆర్డీఓ గారు ఇష్యూ చేస్తారు. అయితే దీన్ని ఇష్యూ చేయడానికి ఏంటంటే మామూలుగా ఫస్ట్ ఈ పిటిషనర్ పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ కోసం అప్లై చేసుకున్న తర్వాత మండల్ ఆర్ఐ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, విఆర్ఓ గారు, మండల్ సర్వేరు వీళ్ళు ముగ్గురు కూడా ఫీల్డ్కి వెళ్ళి, అంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఫీల్డ్కి వెళ్ళి
ముందు ఏంటంటే ఫస్ట్ సర్వేర్ రోల్ తీసుకున్నట్లయితే సర్వేర్ ఏం చేస్తారంటే అసలు ముందు అతను పెట్టుకున్న సర్వే నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అది చూస్తారు. తర్వాత దాన్ని ఎక్స్టెంట్ కన్ఫర్మ్ చేస్తారు, అది సర్వేర్ రోల్. సబ్సిక్వెంట్గా ఏంటంటే అక్కడ విఆర్ఓ గారు ఆర్ఐ గారు ఆ టైటిల్ మొత్తం ఆ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేసి ఆయనకి ఓనర్షిప్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేస్తారు. సబ్సిక్వెంట్గా పట్టాదారు పాస్బుక్ ఇష్యూ అవ్వడం, టైటిల్ డీడ్ కోసం తహసీల్దార్ గారు సర్టిఫై చేసి ఆర్డీ గారు పంపిస్తే ఆర్డీ గారు పట్టాదారు పాస్బుక్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇకపోతే మీరు ఇందాక అన్నారు దాన్ని పట్టా సబ్ డివిజన్ చేయాల్సి ఉంటుందా అని చెప్పేసి అన్నారు. అయితే ప్రస్తుతానికి ఏంటంటే పట్టా సబ్ డివిజన్ కంపల్సరీ ఏం కాదండి. ఒక పట్టాదారు పాస్బుక్ ఇష్యూ చేయడానికి పట్టా సబ్ డివిజన్ ఏం కంపల్సరీ కాదు. అయితే మనకి కర్ణాటకలో చూసినట్లయితే అక్కడ భూమి అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. అక్కడ సిస్టమ్ ఎలాగ ఉంటుందంటే ఒక్కొక్క తహసీల్దార్ ఆఫీస్లో ఒక దగ్గర 25 మంది లైసెన్స్ సర్వేర్స్ ఉంటారు. అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే దానికి ముందు పట్టా సబ్ డివిజన్ కంపల్సరీ జరిగి ఉండాలి. ఒక పర్సన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ముందు తను ఏం చేయాలంటే ఆ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లైసెన్స్ సర్వేర్ ఉంటాడు, ఆయనకి అప్లై చేసుకుంటాడు. అప్లై చేసుకుంటే ఆ లైసెన్స్ సర్వేరు నోటీసులు ఇచ్చి ఆన్ గ్రౌండ్ వచ్చి అక్కడ పట్టా సబ్ డివిజన్ రికార్డ్ తయారు చేసి ఎఫ్ఎంబి సబ్ డివిజన్ స్టేట్మెంట్ తయారు చేసి తను మండల సర్వేర్కి ఇస్తాడు. ఆయన దాన్ని స్క్రూటినీ చేస్తాడు. స్క్రూటినీ చేసిన స్కెచ్ ఆ స్టేట్మెంట్ ఇస్తారు, ఆ సబ్ డివిజన్ రికార్డ్ ఇస్తారు. దాన్ని తీసుకుని ఈ పిటిషనరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాడు. అప్పుడు ఈ సబ్ డివిజన్ జరిగిన తర్వాతే అక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దీన్ని ఆ తహసీల్దార్ ఆఫీస్లో రికార్డ్స్లో ఇన్కార్పొరేషన్ చేయడం అవుతుంది. చాలా బాగుంది. అయితే ఈ సిస్టమ్ బాగుందండి. ఈ సిస్టమ్ కూడా మన ఏపీలో కూడా అడాప్ట్ చేయడానికి గవర్నమెంట్ దాని మీద స్టడీ చేస్తుంది. దీని మీద మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా కొంతమంది వెళ్ళి కర్ణాటకలో కూడా స్టడీ చేశారు. అది కూడా అడాప్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇమ్మీడియట్ మ్యూటేషన్స్ అంటే ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే ఒక ల్యాండ్ ఒక పర్సన్కి అమ్ముతారు, అదే ల్యాండ్ 2-3 అమ్మే అవకాశాలు కూడా ఉండొచ్చు. అదే కనుక పట్టా సబ్ డివిజన్ జరిగిపోయినట్లయితే అంటే సైమల్టేనియస్గా జరిగిపోయినట్లయితే అది ఆటోమేటిక్ ఇన్కార్పొరేషన్ అయిపోతుంది. కాబట్టి ఇంకెటువంటి అంటే డూప్లికేసీ అవకాశం ఉండదు. సార్ ఇప్పుడు మీరు మండల కిందకి ఒక సర్వేయర్ పోస్ట్ ఇస్తున్నారు. మండలంలో 25 గ్రామాలు 30 గ్రామాలు ఉంటాయి. ఎన్ని అర్జీలు వస్తున్నాయి సార్ యావరేజ్న? ఈ మండల సర్వేయర్ ఉన్న 25 రోజుల్లో అంటే హాలిడేస్ పోను, సాటర్డేస్ పోను, తర్వాత కలెక్టర్ గారి అసైన్మెంట్స్ అన్నో లేదా కలెక్టర్ గారి విజిట్స్ అన్నో ఏడీఈ గారు డైరెక్టర్ గారి విజిట్స్ అన్నో ఇవన్నీ పోతే ఆయనకి 20 రోజుల్లో 15 రోజుల్లో మిగులుతాయి. ఈ 15 రోజుల్లో ఈ ఎన్ని మండలాల్లో ఆయన సర్వేకి అటెండ్ అవ్వగలుగుతున్నాడు, సబ్ డివిజన్స్కి అటెండ్ అవ్వలేదు. ఇక్కడే గేమ్ స్టార్ట్ అవుతాను సార్. అంటే గేమ్ స్టార్ట్ అవడం అంటే ఆయన అటెండ్ అవ్వలేకపోతున్నాడు. ఆయన ఎన్ని పనులను చూస్తారు సార్, అక్కడ చూడలేనప్పుడు వర్క్ పెండింగ్ ఉండిపోతుంది. ఈ కొరిలేషన్గా ఒక డిపార్ట్మెంట్లో ఆయన పెండింగ్ ఉందని ఈయన పెండింగ్ ఉందని ఆయన కొన్ని విషయాల్లో కూడా అలా డిలే అవుతుంది. ఒక ఇష్యూలో 3 నెలల వరకు నేను రాలేనని ఒక సర్వేయరు మన వైజాగ్ జిల్లాలోనే మేము అప్లికేషన్ పెడితే నాకు వర్క్ లోడ్ ఉంది, నేను 3 నెలల వరకు మీ టర్న్ నేను రాలేను అని అన్నాడు. మరి అది ఎంత వాస్తవమో అది మీకే తెలవాలి సార్. అంటే ఈ మధ్యన ఎలక్షన్ డ్యూటీస్లో కొంత సర్వేస్ బిజీగా ఉండనమాట, వాస్తవమే. అందుకని కొంత డిలే అయ్యిండొచ్చండి. అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎఫ్లైన్ పిటిషన్ కనుక పెట్టినట్లయితే దానికి 45 డేస్ మనకి టైం ఉందండి, టైం లైన్. 45 డేస్లో అతను అటెండ్ కావాల్సి ఉంటుంది. అలా పట్టా సబ్ డివిజన్కి అయితే 60 డేస్ 60 రోజులు దానికి టైం లైన్ ఉంది. సో ఈ లోపల అతను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే పిటిషన్స్ ఎక్కువ ఉంటే కనుక అంటే జనరల్ ఇంకోటి ఏంటంటే ప్రతి పిటిషన్ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద మేము ఎంటర్ చేస్తాం. ముందు వచ్చిన పిటిషన్ ముందే చేయాలి, అంతేగాని ఫస్ట్ పిటిషన్ స్కిప్ చేసి నెక్స్ట్ పిటిషన్ అటెండ్ కావడానికి లేదు. అలాగా ఏమైనా మా దృష్టికి వస్తే మేము దాని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే అంటే ఒకవేళ అంటే ఇప్పుడు 30 మనకి మంత్లీ తీసుకున్నట్లయితే 20 డేస్ వర్కింగ్ డేస్ ఉన్నట్లయితే దాంట్లో అతను సీరియాటంలో చేసుకుంటూ వెళ్తుంటాడు. అయితే మనకి జిల్లాలో చూసినట్లయితే ప్రజెంట్ మొత్తం 43 మండల్స్ ఉన్నాయి. 43 మండల్స్లో మనకి అంటే సర్వేయర్స్ కానివ్వండి, డిప్యూటీ సర్వేయర్స్ కానివ్వండి, అలాగే 9 స్పెషల్ యూనిట్స్ ఉన్నాయి. సో వీటికి మొత్తం సర్వేస్ డిప్యూటీ సర్వేస్ మొత్తం సర్వేస్ సంఖ్య చూసినట్లయితే 72 ఉంది. అంటే మనకి ప్లస్ 24 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 24 వేకెన్సీస్ కూడా ఫిలప్ చేయాల్సిన అవసరం ఉందండి. అయితే రీసెంట్గా 1 year బ్యాక్ ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేశారు. జిల్లాకి 12 మందికి రిక్రూట్మెంట్ చేస్తే 9 మంది డిప్యూటీ సర్వేలు జాయిన్ అవ్వడం జరిగింది. అందులో 6 వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ రావడం, వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ప్రజెంట్ అయితే 3 సర్వేయర్స్ డిప్యూటీ సర్వేస్ అందులో ఆ బ్యాచ్లో ఉన్నారు. రిమైనింగ్ ఈ మనకి 24 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి మనం కమిషనర్ గారికి నోటిఫై చేశాము. నిన్న కమిషనర్ గారు డిప్యూటీ సీఎం గారి వీడియో కాన్ఫరెన్స్ అప్పుడు చెప్పడం జరిగింది ఏంటంటే స్టేట్ వైడ్గా 135 డిప్యూటీ సర్వే వేకెన్సీ ఫిలప్ చేయమని ఏపీపీఎస్సీకి పంపించడం జరిగింది. సో రిక్రూట్మెంట్ అయితే ఈ మీరు అన్నట్టుగా ఏంటంటే పెండెన్సీ ఫాస్ట్గా మేము క్లోజ్ చేయడానికి అవకాశం. అలాగే సార్, ఇప్పుడు ప్రైవేట్ సర్వీసెస్ ఉపయోగించుకుని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లీగల్గా ఫిక్స్ ఎందుకు చేయకూడదు సార్ కర్ణాటకలో లాగానే?
ఇప్పుడు గవర్నమెంట్ సర్వేయరే ఎందుకు ఉండాలి? అదే ప్రైవేట్ సర్వేయర్ అయితే వాడికి ఇంత ఫీజు వస్తుందని యాంగ్జైటీతో పొద్దున 1-2 గంటలు ఉంది. ఇవాళ ఉద్యోగస్తుల పరిస్థితి ఎలా ఉందంటే, పనిచేసినా చేయకపోయినా ఎవరైనా 10 నుంచి 5 గంటల వరకు నా జీతం నాకు వస్తుంది, నాకు ఫెసిలిటీస్ నాకు ఉన్నాయి అనే మనస్తత్వంలో, అందరూ కాదు కొంతమంది ఉంది. ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం వారు ప్రైవేట్ సర్వీస్ని కూడా ఎందుకు ఉపయోగించుకోకూడదు? దానికి మీరు కూడా ప్రభుత్వం వారి దృష్టిలోకి తీసుకురావచ్చు కదా సార్? అంటే మనకి 2004లో లైసెన్స్ సర్వే సిస్టమ్ మన ఏపీలో స్టార్ట్ అయింది. అది జీవో నెంబర్ 800 అనమాట సార్. దాని ద్వారా లైసెన్స్ సర్వేస్ని కూడా మనం ట్రైన్అప్ చేస్తున్నాం సార్. అంటే వాళ్ళకి అంటే ఐటీఐ డ్రాట్స్మెన్ కానీ ఒక ఇంటర్మీడియట్ విత్ ఎంపీసీ కానీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ ట్రైనింగ్ ఫర్ లైసెన్స్ సర్వేస్. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మనం అక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలిలో యాలిమ్ అని ఉంది, అంటే ఏపీ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, అంటే ఒకప్పుడు ఏపీఎస్టీ అనేవారు సర్వే ట్రైనింగ్ అకాడమీ, ప్రజెంట్ యాలిమ్ అంటారు. దీంట్లో వీళ్ళకి 42 days ట్రైనింగ్ ఇస్తారు, సర్వే ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి థియరీలోను అలాగే ప్రాక్టికల్ అలా ప్లాటింగ్ ఈ 3 టెస్టులు కండక్ట్ చేస్తారు. అందులో పాస్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ అగైన్ 42 days మనకి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళకి. అందులో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి అసెస్మెంట్ టెస్ట్ అనేది ఒక అసెస్మెంట్ టెస్ట్ కమిటీ ఉంటుందన్నమాట. దాంట్లో ఏంటంటే వైస్ ప్రిన్సిపల్ గారు, ఆర్డీడీ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని ఆ కమిటీలో వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. వాళ్ళు కనుక ఆ టెస్ట్లో పాస్ అయినట్లయితే వాళ్ళకి లైసెన్షిప్కి రికమెండ్ చేస్తాం. ఆ లైసెన్షిప్ అనేది కమిషనర్ గారు ఇష్యూ చేస్తారు, కమిషనర్ సర్వీస్ సెటిల్మెంట్ వారు ఇష్యూ చేస్తారు. ఆ లైసెన్షిప్ వీళ్ళకి 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అతను ఒక లైసెన్స్ సర్వేయరు ఒక లైసెన్స్ పొందినట్లయితే అతను ఆ జిల్లాలో డిఫరెంట్ వర్క్స్ అతను అటెండ్ కావచ్చు, యాజ్ ప్రైవేట్ సర్వేయర్ అటెండ్ కావచ్చు. అయితే దీనికి ఏంటంటే వీళ్ళకి ఎఫ్లైన్ పిటిషన్కి 500 rupees నుంచి ఫీజు వీళ్ళకి రెమ్యునరేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే అది పిటిషనర్ బేర్ చేస్తాడు. అలాగే పట్టా సభ్యులు ఉందనుకోండి, దానికి 600 rupees నుంచి వాళ్ళకి రెమ్యునరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా పిటిషనర్ బేర్ చేస్తాడు. అయితే కమిషనర్ గారు కూడా ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే, ఈ లైసెన్స్ సర్వీస్ని మీరు ఒక తహసీల్దార్ ఆఫీస్లో ఎక్సెస్ పిటిషన్స్ ఉన్నట్లయితే మీరు అక్కడికి వెళ్ళి తహసీల్దార్ గారిని రిక్వెస్ట్ చేసి ఆ పిటిషన్స్ మీరు తీసుకుని పిటిషనర్తో మాట్లాడి ఆ అడిషనల్ ఫీజు అతను పే చేసినట్లయితే మీరు అటెండ్ కమ్మని చెప్పేసి కమిషనర్ గారు సర్క్యులర్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఫెసిలిటీ ఉందని జనరల్గా నాకే తెలియదు సార్. నేను ఇంత ఇది చదువుకుని ఇన్ని చేసినాన్ని, దీన్ని కూడా మా ప్రేక్షకుల దృష్టికి మేము కూడా ఈ ఇష్యూని తీసుకెళ్తాము సార్. ఇప్పుడు ఈ భూమి కొనుక్కున్న వ్యక్తులకి లేకపోతే ల్యాండ్ కానీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? యాజ్ ఏడీ సర్వేయర్గా ఇన్కార్పొరేషన్ ఎలా చేసుకోవాలి? ఈ ఆస్తిని కాపాడుకుంటాకి, ఈ సర్వేరాలను కాపాడుకుంటాకి, ఆ భావితరాల కోసం వీటి గురించి మీరు మా ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అయిపోతే డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఏ లాకర్లో పెట్టేసుకుంటే మనం భూమి కొనేసామని భావన చాలామందిలో ఉంది. కానీ అది డేటా ఇన్కార్పొరేషన్ చేసుకోవాలి, మ్యుటేషన్ అవ్వాలి అనేది చాలామందికి తెలియదు సార్. అంటే చదువుకున్న వాళ్ళకి కానీ ఉద్యోగస్తులకు కూడా, అంటే తొందర పనుల్లో కానీ ఆ డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తే చదవడం తప్పులు ఉన్నాయో లేవో అదేని దాని మీద మా ప్రేక్షకులకు కొంచెం ఎడ్యుకేట్ చేస్తారండి. ఇది చాలా మంచి పాయింట్ అండి. యాక్చువల్గా ఇది ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లుగా ఏంటంటే ఒక రైతు ఉంటాడు, ఆయన ఒక 5 ఎకరాలు కొనుక్కుంటాడు, డాక్యుమెంటేషన్ చేయించుకుంటాడు, డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేయించుకున్న తర్వాత తను ఏమనుకుంటాడంటే ఆ ల్యాండ్ తనకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, మొత్తం నిశ్చింతగా నేను ఉండొచ్చు అని అనుకుంటాడు. కానీ అది కరెక్ట్ కాదు. ఒక ల్యాండ్ కొనుక్కున్న తర్వాత, ఒక ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దాన్ని మనం ఏం చేయాలంటే పట్టా సబ్డివిజన్ అటువంటి ఒక సర్వీసెస్ ఉన్నాయి మనం డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చే సర్వీసెస్. దానికి 200 రూపాయల ఫీజు మీ సేవలో కడితే పట్టా సబ్డివిజన్ పిటిషన్ మేము టేకప్ చేస్తాం. అయితే ఇందులో భాగంగా ఏం చేస్తామంటే ఫస్ట్ ఎవరైతే అంటే దీనికి టైం లైన్ 60 days ఉందండి, 60 రోజుల్లో సర్వేయర్ దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ పట్టా సబ్డివిజన్ ప్రాసెస్లో ఫస్ట్ తహసీల్దార్ గారు కానీ లేదా డిప్యూటీ తహసీల్దార్ గారు కానీ ఫస్ట్ వెళ్ళి ఏం చేయాలంటే ఆ టైటిల్ కన్ఫర్మ్ చేయాలి. అంటే ల్యాండ్ ఎవరైతే అమ్ముతున్నారో అది తనకి ఓనర్షిప్ ఉందా లేదా, టైటిల్ ఉందా లేదా అది ముందు కన్ఫర్మ్ చేస్తారు. కన్ఫర్మ్ చేసిన తర్వాత మండల సర్వేయర్ గారికి ఆయన ఆర్డర్ ఇస్తారు, మీరు పట్టా సబ్డివిజన్ టేకప్ చేయమని. అప్పుడు
సర్వేర్ ఏం చేస్తారంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి, అంటే ఎవరైతే అమ్మారో, ఎవరైతే కొనుక్కున్నారో, ఆ చుట్టుపక్కల ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేస్తారు. నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళందరి సమక్షంలో విఆర్ఓ గారు, విఆర్ఐ, సర్వేర్ అంతా వెళ్తారు. వెళ్ళి వాళ్ళందరి సమక్షంలో అక్కడ సర్వే చేసి పట్టా సబ్ డివిజన్ రికార్డ్ తయారు చేస్తారు. తయారు చేసి సబ్ డివిజన్ స్టేట్మెంట్ కూడా తయారు చేస్తారు. సబ్ డివిజన్ స్టేట్మెంట్లో వాళ్ళందరి సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్ను దీన్ని స్క్రూటినీ నిమిత్తం ఆర్డీఓ ఆఫీస్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఒక ఆయన ఉంటారు, ఆయనకి పంపిస్తారు. పంపిస్తే ఆయన దగ్గర ఒక ఎల్ఆర్డి అంటే ల్యాండ్ రికార్డ్స్ డ్రాట్స్మెన్ ఒక ఆయన ఉంటారు. ఆయన ఏం చేస్తారంటే మొత్తం ఈ స్కెచ్, ఈ సబ్ డివిజన్ స్టేట్మెంట్ అన్నీ కూడా యాజ్ పర్ రూల్ చేశారు లేదా, డీవియేషన్స్ ఉన్నా లేదా, ఎవ్రీథింగ్ మొత్తం చెక్ చేసి స్క్రూటినీ చేసి ఆయన సర్టిఫై చేస్తారు. దాన్ని డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు ఆమోదించి మళ్ళీ ఇంటర్ను సర్వేర్గా పంపిస్తారు. అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే అక్కడ విలేజ్ అకౌంట్స్, మండల్ అకౌంట్స్, అంటే విలేజ్లో ఎఫ్ఎంబి ఉంటుంది, విలేజ్లో అక్కడ ఫెయిర్ అడంగల్ ఉంటుంది, విలేజ్లో అడంగల్ ఉంటుంది. వాటిలో ఈ మార్పులు నమోదు చేస్తారు. అలాగే అట్ ద సేమ్ టైం మళ్ళీ మండల్ ఆఫీస్లో అక్కడ కూడా ఎఫ్ఎంబి ఉంటుంది, అక్కడ కూడా ఫెయిర్ అడంగల్ ఉంటుంది, వాటిలో కూడా మార్పులు చేస్తారు. అలాగే ఏంటంటే దీంతోపాటు సైమిల్టేనియస్గా అంటే 780 రిజిస్టర్స్ అని ఉంటాయి. వాటిలో కూడా ఏంటంటే ఇవి ఇన్కార్పొరేషన్ చేస్తారన్నమాట, అంటే చేంజెస్. అప్పుడు దీనికి ఫైనల్గా ఆ పిటిషనర్కి ఒక రిపోర్ట్ అంటే ఫైనల్గా మనం ఈ మొత్తం ఇన్కార్పొరేషన్ జరిగినట్లుగా ఆయనకి మనం తెలియజేస్తాం. సార్ ఈ నిజంగా జరుగుతున్నాయి సార్ ఈ ప్రాసెస్. మీ ఏడీ గారి ఏరియాలో ఈ సబ్ డివిజన్స్ ఎన్ని జరిగినాయి సార్? 20 ఈ 42 మండలాల్లో ఎన్ని పిటిషన్స్ ఈ ప్రాసెస్లో ఇయర్కి డిస్పోజ్ అవుతాయి అని ఎప్పుడన్నా పరిశీలించారా సార్? అంటే నేను వేరే క్వశ్చన్ మిమ్మల్ని బ్లేమ్ చేయటం కాదు సార్. ఏమవుతుందంటే ఈ ప్రాసెస్కి ప్రజలు ఇసిగిపోయి మీ దగ్గర సబ్ డివిజన్కే రావట్లేదు. చాలామంది భూములు కొనుక్కుని డాక్యుమెంట్స్ లోపల వేసుకుంటున్నారు. అంటే దీన్ని మనం అంటే నేను బ్లేమ్ చేయడం కాదు సార్, దీన్ని హౌ టు ప్రజలకి ఎలా ఉపయోగపడే విధంగా ఈ సబ్ డివిజన్ వ్యవస్థని మినిమైజ్ చేస్తూ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఎంఆర్ఓ గారు ఆ విలేజ్ రెవెన్యూ ఆఫీస్లోను, ఎంఆర్ఓ ఆఫీస్లోను, ఆర్డీఓ ఆఫీస్లోను, ఏడీ ఆఫీస్లోను కంప్యూటర్ సిస్టమ్ పెట్టుకుంటే నెట్ ద్వారా కానీ అక్కడ సబ్ డివిజన్ కరెక్షన్ చేస్తే అదే డిస్ప్లే ఎంఆర్ఓ ఆఫీస్లోను, ఆర్డీఓ ఆఫీస్లోను, ఏడీ ఆఫీస్లోను లేదా స్టేట్ హెడ్ క్వార్టర్స్లోను రిఫ్లెక్ట్ అయితే అందరూ ఒకే రోజు ఏ టైంలో ఏది రికార్డు రిఫ్లెక్ట్ అయింది మీరు చూడొచ్చు. డిజిటల్లో 4 అందరూ చూడొచ్చు, అందరూ ఓకే చేయొచ్చు, లేకపోతే కొరిలేయచ్చు. అటువంటి సిస్టమ్ పెట్టకుండా మాన్యువల్గా సర్వే చేసి నోటీస్ ఇచ్చి ఈయన టైంకి ఆయన ఉన్న తర్వాత ఎంఆర్ఓ గారు ఉండి, ఎంఆర్ఓ గారు ఈ సర్వేయర్ ఉండి, ఇట్లా చాలా ఆయన కేసులు చాలా ఇబ్బంది పడుతున్నారు మాత్రం వాస్తవం సార్. అది మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ. అయితే ఏంటంటే ఇప్పుడు మన విశాఖపట్నం జిల్లా చూసుకున్నట్లయితే నెలకు సుమారుగా ఎఫ్లైన్ పిటిషన్స్ 1000 దాకా వస్తాయండి సార్. నెలకు మేము దగ్గర 750 పిటిషన్ డిస్పోజ్ చేస్తున్నాం. అయితే ఈ పట్టా సబ్ డివిజన్ పిటిషన్కి వచ్చేసరికి చాలా తక్కువ వస్తుంటాయి. సో తక్కువ ఇప్పుడు ఒకటి ఏంటంటే పట్టా సబ్ డివిజన్ పిటిషను అతను విల్లింగ్నెస్ ఇవ్వాలి. ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో అతను విల్ అవ్వాలి. అతను విల్ అయితే కానీ పట్టా సబ్ డివిజన్ చేయలేము. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ఒకవేళ పట్టా సబ్ డివిజన్ అనేది మ్యాండేటరీ చేస్తే, అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పట్టా సబ్ డివిజన్ కంపల్సరీ అని మనం చేసినట్లయితే ఏమవుతుందంటే ఈ విత్ ఇన్ టైంలో కనుక ఈ పట్టా సబ్ డివిజన్ చేయలేకపోతే అక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఈ రిజిస్ట్రేషన్ పెండెన్సీ అంటే పెరిగిపోతుంటాయి అనమాట, అక్కడ డిలే అయిపోతుంటుంది. అందుకని ఏంటంటే దాన్ని ఇంకా గవర్నమెంట్ దాన్ని మ్యాండేటరీ అంటే కంపల్సరీ చేయలేదు. అలా అని కాదు. అంటే ఇక్కడ దీని ద్వారా అంటే ఇప్పుడు ఒక మండలంలో ఒక సర్వేర్ ఉంటారు, మనకి ఇచ్చినటువంటి టైం లైన్ 60 days ఇచ్చారు. ఒక ఎక్కువ పిటిషన్స్ వచ్చినప్పుడు అతను ఈ పట్టా సబ్ ఇంత ప్రొసీజర్ ఫాలో అప్ అవడానికి కొంత టైం తీసుకుంటుంది. ఈ టైం వరకు అతను పిటిషనర్ వెయిట్ చేయలేడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర. అక్కడ రిజిస్ట్రేషన్ ఈ ట్రాన్సాక్షన్స్ని పెండెన్సీ పెరిగిపోతుంటాయి. గవర్నమెంట్కి రెవెన్యూ కూడా కొంత లేట్ అవుతుంటుంది అనమాట. కాబట్టి గవర్నమెంట్ ఇంకా దాన్ని కంపల్సరీ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాన్ని మనం కోపప్ చేసుకోవాలంటే సర్వేస్ని ఒక్కొక్క మండలంలో ఒక 3 సర్వేలైనా మనం రిక్రూట్ చేసి ఆయన సఫిషియెంట్ మనకి ఈటీఎస్లు కానీ లేకపోతే జీపీఎస్లు అనేటువంటి మోడర్న్ టెక్నాలజీ మనం అందజేసి దాన్ని మనం కంపల్సరీ చేసుకున్నా కూడా సర్వేస్ చేయగలిగేటువంటి పొజిషన్లోనే ఉంటారని నేను భావిస్తున్నాను. అదే సార్, అప్పుడు ఇక్కడ ప్రైవేట్ సర్వీసెస్ కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే కర్ణాటకలో భూమిలాగా ఉపయోగించుకోవచ్చు. మరి అది గవర్నమెంట్ ఇంకా అది దాని మీద స్టడీ చేస్తుంది. అది అడాప్ట్ చేసుకుంటే మనకు కూడా అక్కడ సార్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్లో మీ డిపార్ట్మెంట్ రోల్ ఏమన్నా ఉందా సార్? అవునండి.
ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కొత్త స్టేట్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ డిస్ట్రిక్ట్ ఇది. ఇక్కడ ల్యాండ్స్ కూడా హై వాల్యూస్ ఉండడం, ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్స్ లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేసిన బాధ్యత ఉంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇది చాలా టాప్ రేట్కి తీసుకుంది, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు. అలాగే మేము కూడా దీని మీద స్పెషల్ డ్రైవ్ తీసుకుని గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఈ 10 అర్బన్ మండల్స్లో సుమారుగా 970 ఎకరాలు ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేసాము. వాటికి కాంపౌండ్ వాల్స్ కానీ, లేదా బార్బెడ్ ఫెన్సింగ్స్ కానీ, అయితే పోల్స్ కానీ వేసాము. వాటికి బోర్డ్స్ పెట్టించాము. అలాగే ప్రతి పిల్లర్కి అంటే స్టోన్కి, ప్రతి స్టోన్కి కూడా వీటికి మనం జీపీఎస్తో కోఆర్డినేట్స్ తీసుకుని, అంటే ఒకవేళ స్టోన్ మళ్ళీ వాళ్ళు మార్చకుండా చేయకుండా దానికి జీపీఎస్తో కోఆర్డినేట్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫిక్స్ చేసి ఇవన్నీ కూడా ఒక ల్యాండ్ మెమోయర్స్ స్కెచ్లు తయారు చేసాము. ఇవన్నీ ఒక రిజిస్టర్లో అన్నీ ఎంటర్ చేసి ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము. అండ్ విశాఖపట్నం జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ప్రొటెక్షన్ అని ఒక పోస్ట్ కూడా ఉంటుందండి. ఆయన ఒక డిప్యూటీ కలెక్టర్ కేటర్లో ఉంటారు. ఆయన కూడా ప్రత్యేకించి ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్, ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి చేస్తుంటారు. ఎంక్రోచ్మెంట్ పరంగా మేము వెంటనే బుక్ చేస్తాము. దాన్ని ఎవిక్షన్ చేసేటువంటి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వెంటనే ఇంటర్ఫియర్ అయ్యి ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్ జరిగితే ఎవిక్షన్ కూడా చేయిస్తాం. మొన్న మా స్టూడియో, మా వైటీవీ ఇంటర్వ్యూలో ఆయన ఒక నోట్ పంపించారు. వైజాగ్ జిల్లాలో కలెక్టర్ గారికి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని ఎంక్రోచ్మెంట్ అయినాయి, ఎప్పుడు ఎంక్రోచ్మెంట్ అయినాయి, ఏమన్నా ఇల్లు కట్టారా, ఇల్లు కడితే వాటి మీద ఏం చర్యలు అంటే వాళ్ళకి ఎలిమినేషన్ చేద్దామా, లేకపోతే ఎన్ని మన గవర్నమెంట్లో పొజిషన్ తెద్దామా అని చాలా ల్యాండ్స్ ఉండిపోయినాయి. దాని మీద నేను ఇవాళే నోటు కలెక్టర్ గారికి పంపించాను. దాని మీద మీ డిపార్ట్మెంట్కి ఏమన్నా వాళ్ళ ఆదేశాలు కలెక్టర్ గారి నుంచి వచ్చినాయి సార్? అంటే ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో ల్యాండ్ ప్రొటెక్షన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు ఉంటారండి. ఇలాంటి గవర్నమెంట్ ల్యాండ్స్కి ఎటువంటి హ్యాంపరింగ్ జరిగినా, ఎంక్రోచ్మెంట్ జరిగినా ఇమీడియట్గా అంటే ఆయన హీజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గవర్నమెంట్ ల్యాండ్స్ అనమాట. ఆయన దగ్గర మా సర్వేయర్స్ పోస్టులు 3 శాంక్షన్ పోస్టులు ఉంటాయి. వాళ్ళు ఎస్డీసీ గారు ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. సర్వేయర్స్ వెళ్ళి ఎంక్రోచ్మెంట్ బుక్ చేస్తాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి ఎవిక్షన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు అవసరం ఏంటంటే మా డిపార్ట్మెంట్స్ కూడా సర్వేస్ మేము డిప్లాయ్ చేస్తుంటాం. సార్ 166 జీవో కింద గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసుకుంటే 2005 వరకు గవర్నమెంట్ రేటుకి, సబ్ రిజిస్టార్ రేటుకి ఇమ్మని పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం గవర్నమెంట్ రెగ్యులరైజేషన్కి మీ డిపార్ట్మెంట్కి ఏమన్నా రోల్ ఉందా సార్, లేకపోతే అది మా డిపార్ట్మెంట్ రోల్ లేదా సార్? అంటే మా సర్వే వరకే లిమిటెడ్ సార్. సార్ ఇప్పుడు ఈ మిస్అప్రాప్రియేషన్ కేసులు వచ్చినాయి కదా సార్ కొన్ని పేపర్లు ఈ మధ్యన, డిపార్ట్మెంట్గా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా సార్? అట్లా అంటే ఈ మధ్యన ఒక సర్వేయర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ మీద పేపర్స్లో అడ్వర్స్గా ఎలిగేషన్స్ రావడం జరిగింది. దాని మీద కూడా జాయింట్ కలెక్టర్ గారు, మేము కూడా తీవ్రంగానే స్పందించాము. దాని మీద వాళ్ళని సస్పెండ్ చేయడం, వాళ్ళని ఇక్కడి నుంచి సరెండర్ చేసేయడం, వాళ్ళ విజయనగరం జిల్లా ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. అలాగే ఏదన్నా ట్యాంపరింగ్లు కానీ, ఏదన్నా గవర్నమెంట్ ల్యాండ్స్కి ఎటువంటి హ్యాంపరింగ్ జరిగినా, లేకపోతే ఏదన్నా ఫాల్స్ డిమార్కేషన్స్ చేసినా, ఎటువంటి అంటే మాల్ ప్రాక్టీస్ చేసినా కూడా ఎవరిని కూడా మేము ఎక్స్క్యూజ్ చేయట్లేదండి. అలాగా ఎవరైతే అటువంటి చర్యలు పాల్పడ్డారో వాళ్ళ మీద ఒక 5-6 మీద ఛార్జ్ మెమోస్ ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఎంక్వైరీస్, యాక్షన్స్ కూడా జరుగుతున్నాయి. వీటిలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరిగినా ఎవరిని స్పేర్ చేసేది లేదు. సార్ అన్సర్వేడ్ విలేజెస్ ఏమైనా ఉన్నాయి సార్ మన జిల్లాలో? మన జిల్లాలో అంటే మొత్తం మన జిల్లాలో ఎక్స్టెంట్ 11,161 స్క్వేర్ కిలోమీటర్స్ ఎక్స్టెంట్ ఉందండి. ఇందులో 3,022 విలేజెస్ ఉన్నాయి. అయితే ఇందులో మనకి 5 విలేజెస్ అన్సర్వ్డ్ విలేజెస్గా ఉన్నాయి. అవేంటంటే మీకు బీతాళవలస పద్మనాభ మండలం, అలాగే ఆనందపురంలో బోని ముచ్చెర్ల, పెందుర్తిలో పురుషోత్తపురం అగ్రహారం, కోటవట్లలో కృష్ణపట్ల అగ్రహారం, మొత్తం 5 అన్సర్వ్డ్ విలేజెస్ ఉన్నాయండి. అయితే వీటికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ మనం చేసాము. ఎస్టిమేట్ చేసేసి కూడా మొత్తం అన్నీ కూడా కమిషనర్ గారికి రాసాము.
కమిషనర్ గారి ఇంటర్న్ స్టేట్ వైడ్గా అంటే ఇలాగ స్టేట్ వైడ్గా అనేక జిల్లాల్లో కూడా అన్సర్వ్డ్ విలేజెస్ ఉన్నాయి. అది మొత్తం కలిపి కన్సల్టేట్ చేసి కమిషనర్ గారు 1.2 crores రిక్వెషన్ గవర్నమెంట్కి పంపించారు. ఫండ్స్ అలొకేట్ చేయాల్సి ఉంది. కమిషనర్ గారు కూడా రాశారు ఏంటంటే అవి వచ్చినట్లయితే ఫండ్స్ రిలీజ్ చేస్తామన్నారు. ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు వెంటనే మేము ఈ 5 అన్సర్వ్డ్ విలేజెస్ కూడా సర్వే టేకప్ చేస్తాం. ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ కొత్త క్యాపిటల్ పెడుతూ మోడర్న్ ఎక్విప్మెంట్స్, తర్వాత శాటిలైట్ యూటిలైజేషన్ ఇవన్నీ అంటున్నారు మన సీఎం గారు. మన డిపార్ట్మెంట్ ఈ మోడర్న్ టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజలకి మరింత చేరువలో సేవ చేయడానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా సార్? మనం ఇప్పుడు ప్రజెంట్ కన్వెన్షనల్ సర్వే చేస్తున్నాం, అంటే మాన్యువల్ సర్వే చేస్తున్నాము. దీంట్లో చైన్ క్రాస్ టఫ్ పెట్టి సర్వే చేయడం జరుగుతుంది అనమాట. గతంలో గంటర్ చైన్ యూజ్ చేసేవారు, అది 66 feet లెంగ్త్ ఉంటుంది. ప్రజెంట్ మెట్రిక్ చైన్ యూజ్ చేస్తున్నాము, ఇది 20 meters లెంగ్త్ ఉంటుంది. 100 links ఉంటాయి, ఈచ్ లింక్ 20 centimeters ఉంటుంది. సో దీన్ని ఒక సర్వేయర్ పుల్ చేయడం, దాని వెనకాల ఒక ఫాలోవర్ ఉండడం, ఇలాగ మాన్యువల్గా చేయడం. దీంతోపాటు క్రాస్ టఫ్ అని ఉంటుంది అనమాట. ఆ క్రాస్ టఫ్ తోటి ఏంటంటే పెర్పెండిక్యులర్ ఆఫ్సెట్స్ తీసుకుంటాం. దాంతో ఒక ప్లాటబుల్ డేటా తయారవుతుంది. ఒక సర్వే ఫీల్డ్ని మనం ప్లాటబుల్ డేటా తీసుకురావడానికి ఈ చైన్ అండ్ క్రాస్ టఫ్ యూజ్ చేస్తాం. ఇది మామూలుగా మాన్యువల్ సర్వే. అయితే కమిషనర్ సర్వే సెటిల్మెంట్ వారు ఏం చేశారంటే ప్రతి జిల్లాకి కూడా ఒక్కొక్క సబ్ డివిజన్కి ఒక్కొక్క ఈటీఎస్ మెషిన్ గతంలో సప్లై చేయడం జరిగింది అనమాట. అంటే ఈటీఎస్ అంటే ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్. ఇందులో ఏమవుతుందంటే అండి మీకు ఇది ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. ఇందులో మాన్యువల్గా మనం చైన్ తోటి మనం పుల్ చేసి మెజర్మెంట్ చేసేది ఏమి ఉండదు. ఈ ఇన్స్ట్రుమెంట్ ఒక చోట మనం అక్కడ ప్లేస్ చేసి ఏ పాయింట్స్ దగ్గర మనకి దానికి కోఆర్డినేట్స్ కావాలో అక్కడ ప్రిజమ్ రాడ్ అని ఉంటుంది, అక్కడ ప్రిజమ్ పెడతారు. సో అక్కడ ఈ ఈటీఎస్ మెషిన్ పెట్టి మనం ఏ పాయింట్స్కి మనం కోఆర్డినేట్స్ కావాలో అక్కడ ప్రిజమ్ పట్టుకెళ్తారు అక్కడికి. ఆ ప్రిజమ్ క్యారియర్ అక్కడ పెడతాడు. పెట్టగానే ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేయగానే ఇమ్మీడియట్గా ఎంత డిస్టెన్స్ ఉన్నా సరే లేజర్ బీమ్ అక్కడ పాస్ అయ్యి ఆ పాయింట్ తాలూకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ క్యాప్చర్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ అక్కడ ప్రిజమ్ పెట్టగానే ఇమ్మీడియట్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ లెంగ్త్ని అది క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ పాయింట్స్ అన్నిటికీ కూడా కోఆర్డినేట్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకుంటుంది. ఇంటర్న్ దీన్ని మనకి భూమితి సాఫ్ట్వేర్ అని మా డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ భూమితి సాఫ్ట్వేర్ ద్వారా ఆ ఏదైతే ల్యాండ్ పార్సల్ ఉందో దానికి మెజర్మెంట్స్, దాని ప్లాటింగ్, దాని ఎక్స్టెంట్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ కూడా ఈటీఎస్తో మనం చేస్తాము. ఇది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది, ఎక్కువ ఎక్స్టెండ్ చేయొచ్చు, యాక్యురేట్గా ఉంటుంది. అయితే దీనికి కూడా మనం ఏంటంటే ఫీజు మామూలుగా మాన్యువల్గా 250 rupees ఉంటుంది. అయితే మేము దానికి ఏంటంటే విశాఖపట్నం జిల్లాలో డైలీ దానికి 1000 rupees ఛార్జ్ చేస్తున్నాం. అది గవర్నమెంట్ చలనా కడతారు. అదే మీకు ప్రైవేట్గా అంటే బయట ప్రైవేటు ఈటీఎస్ సర్వేలతో పోలిస్తే అది చాలా మేజర్ అమౌంట్ అనమాట, చీప్ అమౌంట్. ఇది ఈటీఎస్ గురించి. అయితే ఇకపోతే జీపీఎస్ అండ్ డీజీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రజెంట్ ఈ హెలిప్యాడ్ కోఆర్డినేట్స్ తీసుకోవడానికి మాత్రమే జీపీఎస్ యూజ్ చేస్తాం, హెలిప్యాడ్ కోఆర్డినేట్స్ని. అయితే ఇప్పుడు మొన్న రీసెంట్గా తిరుపతిలో మా కమిషనర్ సర్వీస్ సెటిల్మెంట్ గారి మీటింగ్ జరిగింది. అప్పుడు కమిషనర్ గారు ఏమన్నారంటే అందరికీ కూడా సర్వేయర్స్కి ఒక ఈటీఎస్ అలాగే జీపీఎస్ ప్రొవైడ్ చేద్దామని, అలాగే ఒక డివిజనల్ లెవెల్లో డీజీపీఎస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే మీకు ఇందులో ఏంటంటే అడ్వాంటేజ్ ఇది ఈటీఎస్ కంటే జీపీఎస్ బెటర్గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇది కేవలం జీపీఎస్ అనేది శాటిలైట్ ద్వారా అది ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడ ఒక పాయింట్ తాలూకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అది మనకి రీడింగ్ ఇస్తుంది. ఈటీఎస్ మెషిన్ లాగా ఒక ప్రిజం పట్టుకెళ్ళి అక్కడికి ఆ మెజర్మెంట్ తీసుకోవడం అలాంటిది కూడా ఉండకుండా ఇది బెటర్గా దీనికంటే ఇంప్రూవ్డ్గా ఉంటుంది అన్నమాట జీపీఎస్. ఇది జనరల్గా జీపీఎస్ అనేది ఒక 1 to 2 meters వరకు యాక్యురసీ వస్తుంది అనమాట. అది ప్రజెంట్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యూజ్ చేస్తుంది. మనకి ఇంకా మా డిపార్ట్మెంట్ ఇంకా ఆథరైజ్ చేయలేదు. ప్రజెంట్ అంటే కమిషనర్ గారు దాన్ని కూడా మాకు అందరికీ ప్రొవైడ్ చేయాలనేటువంటి వ్యూలో ఉన్నారు. నెక్స్ట్ డీజీపీఎస్, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అనమాట. ఈ డీజీపీఎస్లో ఏమవుతుందంటే మీకు ఇది సెంటీమీటర్ యాక్యురసీ ఇస్తుంది. చాలా హై యాక్యురేట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట, ఎలక్ట్రానిక్ డివైస్ అది. దీంట్లో ఏంటంటే ఒక బేస్ స్టేషన్ అని ఒకటి ఉంటుంది, అది ఒక చోట ఫిక్స్డ్గా పెడతారు. అది ఏం చేస్తుందంటే శాటిలైట్ నుంచి అది శాటిలైట్ కనెక్ట్ అవుతుంటుంది. కనెక్ట్ అయ్యి అక్కడ రోవర్ అని ఒకటి ఉంటుంది, ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక డివైస్ అనమాట. డివైస్ ఆ రోవర్తో ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి అది
అక్కడ తాలూకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ క్యాప్చర్ చేస్తుంది. ఇది కూడా చాలా స్పీడీగా జరుగుతుంది, హై యాక్యురేట్, అంటే మీకు డీజీపీఎస్లో సెంటీమీటర్ యాక్యురసీ తోటి వస్తుంది. ఇప్పుడు విశాఖపట్నం లాంటి సిటీస్లో ఇక్కడంతా బిల్టప్ ఏరియాస్, ఇక్కడ చైన్ రన్ అవ్వడం కొద్దిగా చాలా కష్టంగా ఉంటుంది. ఈటీఎస్ కూడా అబ్స్ట్రక్షన్ వస్తే మళ్ళీ అక్కడ చేయలేం. ఈటీఎస్ ఉందనుకోండి, అక్కడ ప్రిజం పెట్టాలంటే అబ్స్ట్రక్షన్ వస్తే మళ్ళీ అది లేజర్ బీమ్ పాస్ కాదు. ఈ జీపీఎస్లో డీజీపీఎస్లో అయితే ఇంకా ఎటువంటి అబ్స్ట్రక్షన్స్తో కూడా ప్రాబ్లం లేకుండా అది శాటిలైట్ త్రూ కనెక్ట్ అవుతాయి కాబట్టి అక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మనకి ఫాస్ట్గా తీసుకుంటాయి, వర్క్ కూడా చాలా స్పీడీగా అవుతుంది. ఇది ఆల్రెడీ కమిషనర్ గారు ప్రామిస్ చేశారు మాకు అందరికీ సప్లై చేస్తామని. అది కనుక వచ్చినట్లయితే సర్వే వరకు చాలా ఎక్స్పెడిటెడ్గా మనం చేయగలుగుతాం. సార్, జనరల్ సర్వేకి టౌన్ సర్వేకి డిఫరెన్స్ ఏంటి? జనరల్ సర్వేకి టౌన్ సర్వేలో ఏమన్నా ఆబ్జెక్ట్స్, అంటే ఇప్పుడు టౌన్లో హై బిల్డింగ్స్ ఉంటాయి, హై రైజెస్, దీనికి సర్వే సిస్టమ్ ఎలా చేస్తారు సార్? అంటే ఇప్పుడు మామూలుగా రూరల్ ఏరియాస్లో ఏం చేస్తారంటే అండి, మనకి గ్రామ కంఠం అంటాం. గ్రామ కంఠం మినహాయించి చుట్టుపక్కల ఉన్నటువంటి కల్టివేషన్, అంటే మన అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని కూడా సర్వే చేస్తాం. అక్కడ గ్రామ కంఠాన్ని మనం సర్వే చేయం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆల్ కల్టివేషన్ ల్యాండ్స్ అన్ని కూడా సర్వే చేస్తాం. అయితే అక్కడ ఏంటంటే ఎకరాల మీద ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ అంత హై యాక్యురసీ అవసరం లేదు. కాబట్టి అక్కడ స్కేల్స్ వేరే ఉంటాయండి. మనం అంటే అదర్ దాన్ టౌన్ సర్వేలో యూస్ చేసేటువంటి స్కేల్స్, అంటే ఇప్పుడు 5 acres లోపల అయితే 1:1000 స్కేల్ యూస్ చేస్తాం. అదే 5 to 20 acres అయితే 1:2000 స్కేల్ యూస్ చేస్తాం. అది మోర్ దాన్ 20 acres అయితే 1:5000 స్కేల్ యూస్ చేస్తాం. కానీ అదే స్కేల్ కనుక ఇప్పుడు ఈ మన టౌన్స్లో, మున్సిపాలిటీస్లో యూస్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఆ స్కేల్ ఇక్కడికి అడాప్ట్ చేయలేం, ఎందుకంటే అక్కడ హ్యాకర్స్ లార్జ్ ఎక్స్టెంట్లు కాబట్టి ఆ స్కేల్స్ అక్కడ అడాప్ట్ చేయగలుగుతాం. ఇక్కడ అన్నీ కూడా మీకు ఏంటంటే ఇక్కడ బిల్టప్ ఏరియాస్, ఇక్కడ అన్నీ కూడా అక్కడ కాంప్లెక్స్లు, కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్లు, బిల్డింగ్స్, ఇవన్నీ కూడా అంటే ఒక చిన్న ఎక్స్టెంట్లో ఎక్కువ హోల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. కాబట్టి దీనికి ఆ స్కేల్స్ మనం అడాప్ట్ చేయలేం, అందుకని దీనికి సెపరేట్ సర్వే జరుగుతుందండి. దీని టౌన్ కూడా రేట్ ₹1,00,000. ఇక్కడ ఒక లింక్ కూడా చాలా వాల్యుబుల్. కాబట్టి ఇక్కడ ఆ సర్వే మనం తీసుకోకుండా, ఆ స్కిల్స్ యూస్ చేయకుండా దీనికి టౌన్ సర్వే సెపరేట్గా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి విశాఖపట్నం జిల్లాలోకి వచ్చినట్లయితే మీకు జీవీఎంసీ ఉంది, దానికి టౌన్ సర్వే జరిగింది. అలాగే భీమిలి ఉంది, దానికి టౌన్ సర్వే జరిగింది. అలాగే అనకాపల్లి ఉంది, దానికి టౌన్ సర్వే జరిగింది. వీటికి టౌన్ సర్వే అంటే సెపరేట్ టౌన్ సర్వే అనేది చేసాము. ఇదేంటంటే దీంట్లో మీకు ఏమవుతుందంటే దీన్ని 3 బ్లాక్స్ కింద విడగొడతాం అనమాట ఈ ల్యాండ్స్ని. అంటే క్లోజ్డ్ బ్లాక్స్, మీడియం బ్లాక్స్, ఓపెన్ బ్లాక్స్. క్లోజ్డ్ బ్లాక్స్ అంటే మీకు మామూలుగా కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ బాగా థిక్లీ బిల్టప్ ఉంటాయి అనమాట. అక్కడ ఏం చేస్తామంటే అక్కడ 1:250 స్కేల్ యూస్ చేస్తాం. అంటే అది ఒక 10 acres ఎక్స్టెంట్ వరకు వాటిని తీసుకుంటాం అనమాట. ఇక మీడియం బ్లాక్స్కి వచ్చినట్లయితే ఏమవుతుందంటే మీకు ఒక బిల్డింగ్ విత్ కాంపౌండ్ వాల్ కానీ, బిల్డింగ్ విత్ గార్డెన్స్ కానీ, ఇలాంటి వాటికి మీడియం బ్లాక్స్ని తీసుకుంటాం. ఇది ఒక 40 acres ఎక్స్టెంట్కి వీటికి తీసుకుంటాం అనమాట. వీటికి 1:500 స్కేల్ యూస్ చేస్తాం. ఇకపోతే థర్డ్ కేటగిరీ అంటే ఓపెన్ బ్లాక్స్ అంటాం. ఇట్లా ఓపెన్ బ్లాక్స్ అంటే మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ విత్ స్కాటర్డ్ బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఓపెన్ బ్లాక్స్కి తీసుకుంటాము. వాటికి అంటే 160 acres వరకు ఉన్న వాటిని ఈ ఓపెన్ బ్లాక్స్ కింద తీసుకుని దీనికి ఏంటంటే 1:1000 స్కేల్ యూస్ చేస్తాం అనమాట. సో వీటికి సెపరేట్ టౌన్ సర్వే రికార్డ్స్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఎఫ్ఎంబి ఉంటే ఇక్కడ ఎఫ్ఎంబి ఉండదండి, బ్లాక్ మ్యాప్ ఉంటుంది. అలాగే టీఎస్ఎల్ఆర్ అంటాం, అంటే టౌన్ సర్వే ల్యాండ్ రిజిస్టర్ ఉంటుంది. అలాగే ఆర్ఓఎం అంటే రికార్డ్ ఆఫ్ మెజర్మెంట్స్. ఇలాంటి డిఫరెంట్ సర్వే రికార్డ్స్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ టౌన్ సర్వేరు పోస్టులు ఉంటాయి, వీళ్ళు టౌన్ సర్వేస్ వేరేగా ఉంటారు అనమాట. సార్, ఇప్పుడు ఈ టౌన్ సర్వేలో డీజీపీఎస్ కానీ జీపీఎస్ కానీ ఉపయోగిస్తే చాలా ఈజీ. అవునండి, ఇప్పుడు అదే మాకు ఇప్పుడు కమిషనర్ గారితో కూడా అదే ప్రపోజ్ చేస్తాము. ఇక్కడ ఏంటి ఈ బిల్టప్ ఏరియాస్, థిక్లీ బిల్టప్ ఏరియాస్ కాబట్టి ఇక్కడ హై అక్యురసీ, ఇక్కడ చాలా ఇందాం అనుకున్నాం ఒక లింక్ కూడా ఇక్కడ వాల్యుబుల్గా ఉంటుంది కాబట్టి ఈ జీపీఎస్లు కానీ డీజీపీఎస్లు కానీ వచ్చినట్లయితే మనకి వర్క్ కూడా క్విక్గా జరుగుతుంది, యాక్యురేట్గా ఉంటుంది. అప్ టు ద అంటే మనం ఈవెన్ ఒక లింక్ లెవెల్ వరకు కూడా హై యాక్యురసీ తోటి మనం ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కమిషనర్ గారిని అడిగాము, కమిషనర్ గారు కూడా సప్లై చేయడానికి ఆయన కూడా సార్ మిస్సింగ్ రికార్డ్స్ ఉన్నాయి కదా సార్, అది నన్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్వేయర్ని అనుకోండి, నాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది ఒక ల్యాండ్ మీద, దాన్ని ఎఫ్ఎంబీలు మార్చొచ్చా సార్ నేను? అంటే ఇప్పుడు మిస్సింగ్ రికార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ అది గవర్నమెంట్ ల్యాండే ఉంది, లేకపోతే ఒక చెరువు ఉంది, ఆ చెరువు తీసేసి జిరాయితీ ల్యాండ్ గానో, లేదా గవర్నమెంట్ ల్యాండ్ తీసి జిరాయితీ ల్యాండ్ అనో, చెరువు తీసి ఓపెన్ ల్యాండ్ కిందను ఎఫ్ఎంబీలు మార్చొచ్చా సార్? మార్చే అధికారం ఎవరికి ఉంటుంది?
లేదండి, అలాగే ఎవరు ప్రైవేట్ పర్సన్స్ అలా మార్చేటువంటి అధికారం ఉండదు. దానికి ఒక సర్వేయర్ కూడా ఉంది. సర్వేయర్ కాదండి, దానికంటే ఫైనల్గా కాంపిటెన్సీ తహసీల్దార్కి ఉంటుంది. దాన్ని శాంక్షన్ చేసేటువంటి ఒక ఎఫ్ఎంబీని శాంక్షన్ చేసేటువంటి కాంపిటెన్సీ తహసీల్దార్కి ఉంటుంది. అయితే ఇంక రిగార్డింగ్ మిస్సింగ్ రికార్డ్ అనేది ఒక విషయం చెప్తాను. ఇది గతంలో విలేజ్ కర్నమ్స్, విలేజ్ మున్సిప్స్ అనే వ్యవస్థ ఉండేది. అది గతంలో దాన్ని అబాలిష్ చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే అండి, ఆ రికార్డు ప్రాపర్గా హ్యాండింగ్ ఓవర్ టేకింగ్ ఓవర్ జరగలేదు. దాంతో చాలా రికార్డు వాళ్ళ దగ్గర ఉండిపోవడంతో ఆ రికార్డు చాలా వరకు మిస్సింగ్గా ఉన్నాయి అనమాట. సార్ ఇప్పుడు అదే రికార్డు విఆర్ఓ దగ్గర, కార్నం దగ్గర కానీ, మున్సిపల్ దగ్గర కానీ, మండల్ రెవెన్యూ ఆఫీస్లో కానీ, అంటే ఆర్డీఓ ఆఫీస్ కానీ, ఏడీ ఆఫీస్ కానీ, లేకపోతే మీ సర్వే అండ్ సెటిల్మెంట్ ఆఫీస్ హైదరాబాద్లో కానీ, ఇన్ని చోట్ల రికార్డు ఉంటే ఒక చోట మిస్ అయితే మిగతా చోట్ల ఉంటుంది కదా సార్? అయితే కరెక్ట్ అండి, మీరు అన్న కరెక్టే. అయితే ఏంటంటే గతంలో ఇలాగా మిస్సింగ్ రికార్డు ఉంది. అయితే దీని మీద కమిషనర్ గారు కూడా స్పెషల్ డ్రైవ్ తీసుకున్నారు. దాని మీద మొత్తం అన్ని స్థాయిలో, అంటే ఇప్పుడు విలేజ్ స్థాయిలో, అంటే వీఆర్ఓ దగ్గర కానివ్వండి, ఎంఆర్ఓ గారి దగ్గర కానివ్వండి, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్లో కానీ, లేకపోతే అక్కడ హైదరాబాద్లో సెంట్రల్ సర్వే ఆఫీస్ అని ఒకటి ఉంటుంది, అక్కడ కానివ్వండి, ఇంకా పైన స్టేట్ ఆర్చివ్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇక్కడ మిస్ అయినా అక్కడ ఉండొచ్చు కదా, కాబట్టి ఇలాగా మొత్తం అన్ని చోట్ల మేము వెతికామన్నమాట. ఇక్కడ మిస్ అయినా అక్కడ దొరికింది చాలా వరకు. సో అలాగా మేము దాన్ని ఎక్కడైతే మిస్సింగ్ ఉన్నాయో దాన్ని ఆ రికార్డ్ అవైలబుల్, అంటే మనం అప్టైన్ చేసాము. అలా మొత్తం అన్ని స్థాయిల్లో, అంటే ఇటు విఆర్ఓ, ఎంఆర్ఓ, ఏడీ, కలెక్టరేట్, సెంట్రల్ సర్వే ఆఫీస్, స్టేట్ ఆర్చివ్స్, ఈ మొత్తం అన్ని స్థాయిలో వెతకగా మనకి రికార్డుని ట్రేస్ అవుట్ చేయగా ఫైనల్గా మిస్సింగ్ ఇప్పుడు జిల్లాలో తీసుకున్నట్లయితే విలేజ్ ప్లాన్స్ 233 మిస్సింగ్ ఉన్నాయి. అలాగే 379 ఆర్ఎస్ఆర్స్ మిస్సింగ్ ఉన్నాయి. అలాగే 16,735 ఎఫ్ఎంబీస్ మిస్సింగ్ ఉన్నాయి అన్నమాట. అయితే దీని మీద, అంటే దీన్ని రీబిల్డ్ చేసేటువంటి ఆలోచన కూడా ఉంది. మన కమిషనర్ గారు మీటింగ్ అయినప్పుడు కూడా నేను ఆ విషయాన్ని రైజ్ చేశాను. అయితే ఏంటంటే అది మేము ఆల్రెడీ మన ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు నోట్ పెట్టి ఇంటర్నల్ కమిషనర్ గారికి రాసాం. ఎందుకంటే దాన్ని రీబిల్డ్ చేయడం అనేది అంత ఈజీ ఏమి కాదు. ఎందుకంటే రీబిల్డ్ చేయడానికి ఆ ఎఫ్ఎంబీ, అంటే ఆ సర్వే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఇనిషియల్ సర్వే ప్రొసీజర్లో అక్కడ సప్లిమెంట్ సర్వే కండక్ట్ చేయాలి. అంటే లోపల సపోజ్ ఒక ఎఫ్ఎంబీ ఉందనుకోండి, అంటే ఒక సర్వే నెంబర్ ఉందనుకోండి, లోపల ఎటువంటి సబ్ డివిజన్ లేకపోతే ఎంటైర్ ఫీల్డ్గా ఉన్నట్లయితే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఎఫ్ఎంబీస్ తీసుకుని ఆ ఎఫ్ఎంబీ అవుటర్ బౌండరీ ఫిక్స్ చేయగలుగుతాం. కానీ లోపల సబ్ డివిజన్ ఉన్నట్లయితే అది మనం ఎఫ్ఎంబీ ప్రిపేర్ చేయలేం. సో ఇన్ సచ్ ఏ కేసు ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇనిషియల్ సర్వే ప్రొసీజర్లో ఆ పర్టికులర్ సర్వే నెంబర్కి సప్లిమెంటరీ సర్వే టేకప్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఏం చేయాలంటే అక్కడ ఎంజాయ్మెంట్ సర్వే చేయాలి, అక్కడ ఆల్రెడీ ఎక్కడ ఏ సబ్ డివిజన్స్ ఉన్నాయో వాటికి సర్వే చేయాలి, దాని సబ్ డివిజన్ రికార్డ్ తయారు చేయాలి, తర్వాత దాన్ని స్క్రూటినీ చేయాలి, సర్వే అండ్ ల్యాండ్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇది మా డిపార్ట్మెంట్ చేస్తుంది. మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తన రోల్ తీసుకుని అక్కడ టైటిల్ ఎంక్వైరీ చేయాలి, టైటిల్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో దాని ప్లస్ ఈ సర్వే మన ఎస్ఎల్ఆర్ మనం తయారు చేస్తే వాళ్ళు ఫెయిల్ ల్యాండ్ లిస్ట్ తయారు చేస్తారు, ఈ రికార్డు తయారు చేయాలి. సో దీన్ని మనం తహసీల్దార్ గారు ఫైనల్గా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ విధంగా దాన్ని మనం ఫోర్స్లో తీసుకొస్తాం. దానికి సఫిషియెంట్ బడ్జెట్ కూడా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం స్టోన్స్ వేయాలి, తర్వాత రికార్డ్ ప్రిపరేషన్ కానివ్వండి, లేకపోతే అక్కడ లేబర్ ఛార్జెస్ కానివ్వండి, ఇలాంటి వాటికి మీట్ అవ్వడానికి కొంత బడ్జెట్ కావాల్సి ఉంటుంది. సర్వేస్ కూడా ప్రజెంట్ వీళ్ళ వర్క్స్లో బిగా ఉన్నారు కాబట్టి కొద్దిగా ఎడిషనల్ సర్వేస్ మనకు ఇచ్చినట్లయితే ఈ మిస్సింగ్ రికార్డ్ని మనం రీబిల్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ దీని మీద జేసీ గారు నోట్ పెట్టి కమిషనర్ గారికి రాసాము. కమిషనర్ గారు దీని మీద ఒక స్పెషల్ వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తామన్నారు. ఆ దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. సార్ నేను ఒక ఎఫ్ఎంబి చూశాను సార్, ఒక 5 years బ్యాక్. ఆర్వీఎం చూశాను. ఆర్వీఎంలో చెరువు అని ఉంది, ఆ ల్యాండ్. ఎఫ్ఎంబిలో చెరువు అని ఉంది. ఒక 2 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ అదే ఎఫ్ఎంబి చూశాను నేను, అంటే ఒక కేసులో నేను అడ్వకేట్గా ఉన్నప్పుడు. అప్పుడు క్వార్టర్ ల్యాండ్ జరాయితీ అయింది, జరాయితీ చెరువు. మిగతాది 3/4 చెరువు కింద ఉంది. అలా 5 years 6 years వచ్చేపాటికి మొత్తం ఆ చెరువు వల్ల జరాయితీ చేను కింద అయిపోయింది. పాత ఎఫ్ఎంబి చూశాను, అన్ని ఎఫ్ఎంబీలు ఉన్నాయి. ఈ ఒక చెరువుని కన్వర్షన్ చేయాలంటే ఆయిల్ కన్వర్షన్ ఏదో అంటారు అనుకుంటాను, అది ఒక సిఎస్సిఎల్ఆర్కే పర్మిషన్ ఉందని అంటారు. మరి ఒక మండల సర్వేయర్ కానీ ఒక తహసీల్దార్ కానీ అది చేసే అధికారం ఉందా సార్? అలా చేయొచ్చా? ఒకటండి, ఇప్పుడు ఏంటంటే వాటర్ బాడీస్ని
వాటర్ బాడీస్ని ప్రజెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు బ్యాన్ కూడా ఉంది. హైకోర్టు వాటర్ కూడా బాడీస్ కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టు బ్యాన్ కూడా ఉందండి. అవునండి. ఈవెన్ వాటిలో మనం ఈవెన్ అసైన్మెంట్ డీ పట్టాస్ ఇవ్వడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి వాటర్ బాడీస్ తక్కువైపోతున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి ఎటువంటి వాటర్ బాడీస్ని కూడా ఈవెన్ డీ పట్టాస్ ఇవ్వడం కానీ అసైన్మెంట్ చేయడం కానీ దేనికి కూడా ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి మనం. అంటే వాటర్ సోర్సెస్ తగ్గిపోతున్నాయి మనకి. అవునండి. కాబట్టి అటువంటి సుప్రీంకోర్టు బ్యాన్ ఉందండి, అలా చేయడానికి అయితే ఏం లేదు. అంటే చేశారండి, నేను మీకు మీ ఆఫీస్కి పంపిస్తాను చూద్దరు కానీ. తప్పకుండా. సార్ ఇప్పుడు మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో రికార్డు కానీ విఆర్ఓ ఆఫీస్ రికార్డ్స్ కానీ ఆర్డీఓ ఆఫీస్ రికార్డ్స్ కానీ ఇన్స్పెక్షన్ చేసే అధికారం ఏమైనా ఉందా మీ డిపార్ట్మెంట్కి ఈ ఎఫ్ఎంబీస్ మీద కానీ వీటి మీద కానీ? అది అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ చార్ట్ అండి, అది చేయాలి కూడా. ఇప్పుడు మనకి విశాఖపట్నం జిల్లాలో 43 మండల్స్ ఉన్నాయి. ఈ జీవీఎంసీ 1, భీమిలి, అనకాపల్లి టౌన్ సర్వే కూడా ఉన్నాయి. సో ఈ 43 + 3 అంటే 46. అంటే టోటల్ క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ మొత్తం కూడా అసిస్టెంట్ డైరెక్టర్ మంత్లీ ఒక 4 పెట్టుకొని ఇవన్నీ కూడా తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నటువంటి రికార్డ్స్ని మేము ఇన్స్పెక్షన్ చేస్తాం. అంటే తహసీల్దార్ ఆఫీస్లో సుమారుగా అంటే మా సర్వే సంబంధించినటువంటి రికార్డ్స్ ఒక 17 రిజిస్టర్స్ దాకా మెయింటైన్ అవుతాయి. రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ అంటే సపోజ్ రిజిస్టర్ 4, రిజిస్టర్ 5, రిజిస్టర్ 6, రిజిస్టర్ 7, రిజిస్టర్ 8A, అలాగే ఎఫ్లైన్ రిజిస్టర్, పట్టా సబ్లైన్ రిజిస్టర్, ఎంక్రోచ్మెంట్ రిజిస్టర్, టోపో డీటెయిల్ రిజిస్టర్, తర్వాత సర్వే ఇన్స్ట్రుమెంట్ రిజిస్టర్, తర్వాత స్టోన్ డిపో రిజిస్టర్. సో ఇలాగా స్టోన్ ఇన్స్పెక్షన్ రిజిస్టర్స్ ఇలా మొత్తం 17 రిజిస్టర్స్ ఉంటాయి. వీటిని అన్నింటినీ కూడా ఏం చేస్తామంటే మేము పీరియాడిక్ అంటే మంత్లీ ఒక 4 ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వెళ్తాం. అయితే ముందుకు అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళే ముందు మా ఆఫీస్ నుంచి మా ఆఫీస్ స్టాఫ్ ముందు వెళ్తారు. వెళ్ళి అక్కడ రికార్డ్స్ రిజిస్టర్స్ మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తారు. చేసి దీన్ని రెవెన్యూ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ ఇన్స్పెక్షన్ అంటాం. RRR బ్రాంచ్ ఇన్స్పెక్షన్ అంటాం. రెవెన్యూ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ బ్రాంచ్ ఇన్స్పెక్షన్. దీంట్లో ఏం చేస్తారంటే మా ముందు స్టాఫ్ అక్కడికి వెళ్ళి ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు. చేసి దానికి ఒక చెక్ లిస్ట్ ఉంటుందండి, ఒక 35 క్వశ్చన్స్ తోటి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. వాటిని కూడా మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా అందరూ ఫీడ్ చేసి నాకు సబ్మిట్ చేస్తారు. నేను నెక్స్ట్ డేట్లో వెళ్ళి అక్కడ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా రిమార్క్స్ ఉంటే రాస్తాము. దీన్ని ఇంటర్న్ మనం జాయింట్ కలెక్టర్ నోట్ పెట్టి జాయింట్ కలెక్టర్ జేసీ గారి దగ్గర నుంచి ఇంటర్న్ మనం కన్సర్న్ తహసీల్దార్కి పంపిస్తాం. అంటే మేము ఇన్స్పెక్షన్లో ఈ డిఫెక్ట్స్ ఈ ఒమిషన్స్ మేము ఫైండ్ అవుట్ చేస్తాము, మీరు రెక్టిఫై చేసుకుని మళ్ళీ తిరిగి కంప్లైంట్స్ రిపోర్ట్ ఇవ్వమని. దాని మీద అడుగుతాను సార్, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఈ ఆర్ఓఆర్ పాస్ పుస్తకాలకు కానీ సర్వేకి కానీ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మీ డిపార్ట్మెంట్ కానీ ఎక్కువ డబ్బులు ఇస్తేనే అటెండ్ అవుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే మీ ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారికి వస్తున్నారు, ఏడీ గారు వస్తున్నారు, జమాబందీ అవుతుంది, లేకపోతే స్టేషనరీ ఉండలేదు, ఎక్విప్మెంట్ ఉండలేదు, లేకపోతే ఎమ్మెల్యేలు వస్తున్నారు, మినిస్టర్లు వస్తున్నారు, కాఫీలకి టిఫిన్లకి మా మీద వేస్తున్నారు. ఇవన్నీ మేము ఎక్కడ పెట్టుకోము. అందుకని మీ దగ్గర లంచం అంటే అదే ఏదో ఒకటి మేము తీసుకుని ఈ ఖర్చులు అక్కడ పెడుతున్నామని కొంతమంది మాటలు మేము విన్నామండి. అది వాస్తవా కాదా అది నాకు తెలియదు, కానీ డబ్బులు మాత్రం తీసుకుంటున్నది వాస్తవమా సార్? అది దాన్ని మినిమైజ్ చేయడానికి మీ డిపార్ట్మెంట్ తరఫున ఏమన్నా చర్యలు తీసుకుని, రైతులు చిన్నాళ్ళు కాబట్టి కొంచెం మీలాంటి ఆఫీసర్స్ అది మినిమైజ్ చేయడానికి చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని మా ఇది. మీ అన్ని పర్సనల్గా తీసుకోవద్దు సార్, అది కొన్ని ఫేస్లో మేము కూడా ఇబ్బంది పడ్డాను కేసుల్లో ఉన్నాయి కూడా సార్. అంటే ఒకటండి, ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ గివింగ్ గుడ్ శాలరీస్ ఆల్ ద స్టాఫ్, మాకు సఫిషియెంట్ శాలరీస్ ఇస్తుంది. ఇక బ్రైబ్ అనేది వీ షుడ్ నాట్ గో ఫర్ దట్ వర్డ్. ఈవెన్ అలాంటి మాట ఎత్తడానికి కూడా ఎటువంటి సర్వే అంటే గవర్నమెంట్ అఫీషియల్కి కూడా రైట్ లేదు. ఏదైనా మనకి గవర్నమెంట్ శాలరీ పే చేస్తుంది, గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇకపోతే ఈ అంటే కొంతమంది ఎవరైనా కనుక బ్రైబ్ డిమాండ్ చేసినట్లయితే అది ఏమన్నా మా దృష్టికి వచ్చినట్లయితే వెంటనే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయడం, చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాంటి కంప్లైంట్స్లో మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాము. వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం, కొంతమంది సస్పెండ్ చేయడం అలాంటివి కూడా జరిగినాయి. అయితే కాకపోతే అంటే అందరూ అలా ఉండరు, కాకపోతే కొంతమంది ఫ్యూ పీపుల్ ఉండడం వలన అది డిపార్ట్మెంట్కి కొద్దిగా. ఫైనల్ క్వశ్చన్ సార్, మీరు ప్రజల్ని సర్వే మీద కానీ రికార్డ్స్ మెయింటెనెన్స్ మీద కానీ ఈ సాధకుల మీద ఎడ్యుకేషన్ చేస్తే ఈ డిస్ప్యూట్స్ అనేది కోర్టు లిటిగేషన్స్ చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి మీరు గ్రామ సభల్లో కానీ ఈ మండల మీటింగ్లో కానీ మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ ఈ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుందేమో అని మా అభిప్రాయం సార్. అవునండి,
అది అంటే ప్రజల్లో కూడా చాలామందికి ఏంటంటే ఆ అవేర్నెస్ లేదు. అంటే ఏ సర్వీసెస్ ఇస్తాయి డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్ సర్వీసెస్ మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి అవేర్నెస్ కూడా చాలా మందిలో లేదు. అంటే ఎడ్యుకేటెడ్కి చాలా వరకు ఉండొచ్చు, కానీ కొద్దిగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి అంత ఉండకపోవచ్చు. సో మీరు అన్నట్టుగా ఏంటంటే వాటిని ఈవెన్ మా మండల సర్వేస్ కూడా అక్కడ గ్రామ సభలు కండక్ట్ చేసి అక్కడ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు మీలాంటి ఇలాంటి ఈ టీవీ షోస్లో దీని ద్వారా కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్ పబ్లిక్ అండ్ వాట్ ద సర్వీసెస్ వీఆర్ గోయింగ్ టు గివ్ అండ్ వాట్ దే కెన్ అవైల్ ఫ్రమ్ అస్. మాకు కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ జనం చూడరు సార్. ఏదో సినిమా ప్రోగ్రామ్స్ ఏదో చూస్తే తొందరగా చూస్తారు అనుకోండి సార్. సార్ మా టీవీ ప్రేక్షకులకి మీరు మా స్టూడియోకి వచ్చి ఈ చాలా విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మీకు ఇటువంటి ప్రోగ్రామ్స్కి మీరు ఎప్పుడు వచ్చి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాన్నా మేము తర్వాత ఇటువంటిది కూడా మీరు పీపుల్కి ఫ్రీగా అవేర్నెస్ అంటే ఎవరు వచ్చినా కలుసుకునే విధంగా ఆఫీసర్స్కి, మీ కింద పనిచేసే ఆఫీసర్స్కి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రైతులకి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఉండవు, వాన గాలి వస్తే పోయే పంటలు, మన ఉద్యోగస్తుల కంటే చాలామంది అన్ని ఫెసిలిటీస్ మెడికల్ అన్నీ హౌసింగ్ ఇవన్నీ ఉంటాయి. అందుకని కసురుకోకుండా రైతులకి నచ్చచెప్పి సర్వీస్ చేసే విధంగా పిఆర్ విధంగా మీరు ట్రైన్ చేస్తారని మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే మీకు కూడా ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా ఒక మంచి విషయాలు పబ్లిక్కి తెలియాలని మీరు చేసిన ఎఫర్ట్ని కూడా అప్రిషియేట్ చేస్తూ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్.